ఓకే అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనం తెలియజేస్తా ఉన్నాను. సో, బిబ్లికల్ ఇంటర్పర్సనల్ రిలేషన్‌షిప్స్ వాక్యానుసారమైనటువంటి సంబంధ బాంధవ్యాల గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. సో, బైబిల్ యొక్క గొప్పతనం, బైబిల్ సంబంధ బాంధవ్యాలను గురించి నొక్కి చెప్తున్న విధానం మన ఇంట్రొడక్షన్ క్లాస్‌లోనే చూడడం జరిగింది. సో, ఒక్కొక్క క్లాస్ మనం చూసుకుంటూ వచ్చాం. దాదాపు 8 లెసన్స్ దీనిలో మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు 8వ లెసన్ చివరి లెసన్‌లో ఉన్నాం. సో ఫైనల్ గా కరెక్షన్ అనేటువంటి లెసన్ లో మనం చాలా విషయాలు చూసాము. సో ఫైనల్ గా కరెక్షన్ అనేది జరుగుతున్నప్పుడు ఒక గమనికతో నేను ముగించుకున్నాను. వినైనా తెలుసుకోవాలి. ఎవరైనా చెబుతున్నప్పుడు వినైనా తెలుసుకోవాలండి. లేదా వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వాక్యం ద్వారా విని మనం మార్చుకోవాల్సిన విషయాలు ఉంటే మార్చుకోవాలి. లేదా ఇతరులను చూసైనా నేర్చుకోవాలి. బైబిల్లోనే మనకు వందల మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. సో వాళ్ళు దేవుని కంటే మనుషుల కంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా వాళ్ళు ఏం కోల్పోయారు, ఎంత నష్టాన్ని అనుభవించారు, ఎలా దేవునికి దూరం అయ్యారు అనే విషయాలు మన బైబిల్లోనే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మన చుట్టూ కూడా వందల మంది ఉన్నారు. సో మనుషుల కంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడం వల్ల రిలేషన్షిప్ కంటే దేనికి మనం ప్రాధాన్యత ఇచ్చినా మనం ఏం కోల్పోతాం మనుషులను చూసి నేర్చుకోవచ్చు. లేదా మనం చూస్తున్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకునైనా మార్చుకోవచ్చు. అది కూడా నీ వల్ల కాకపోతే స్వతహాగానైనా అనుభవించైనా నువ్వు గ్రహించవచ్చు దేనికి విలువ ఇస్తే ఏమవుతుంది అనేది. సో వీటిని తిరస్కరిస్తే మన బ్రతుకు మారడం చాలా కష్టమని నిన్న చూడడం జరిగింది. ఓకే అండి. ఈరోజు కరెక్షన్ లో 5వ పాయింట్ చూద్దాం. కరెక్షన్ వల్ల కలిగే ఫలితం ఏంటి, అసలు ఏమవుతుందో చూద్దాం ఒకసారి. సో కరెక్షన్ ద్వారా అంటే దిద్దుబాటు ద్వారా మనం ఇంకా పరిశుద్ధులుగా మారుతాం. ఒక దిద్దుబాటు మన జీవితాలను మారుస్తుంది. దిద్దుబాటు మన జీవితాలను ప్రభువుకు దగ్గర చేస్తుంది. ఒక దిద్దుబాటు మనం క్రీస్తుకు దగ్గర చేస్తున్నప్పుడు అయితే ఖచ్చితంగా మనం మనుషులకు కూడా చాలా దగ్గర అవుతాం. సో మన ప్రేమ, మన అనురాగం, మన ఆప్యాయతలు అన్ని కూడా పరిశుద్ధంగా మార్చబడతాయి. మన ప్రేమ నిస్వార్థం అవుతుంది. మన మాట నిస్వార్థం అవుతుంది. మన క్రియలు నిస్వార్థం అవుతాయి. మనం చేసే ప్రతిదీ కూడా నిస్వార్థంగా మారిపోతాయి. సో దేవుడిచ్చేటువంటి దిద్దుబాటును మనం అంగీకరించగలగాలి. బైబిల్ ద్వారా కానీ, తన సేవకుల ద్వారా కానీ, నాయకుల ద్వారా కానీ, సో ఏ రకంగా బోధకుల ద్వారా అందించబడేటువంటి మంచి బోధ, వాక్యానుసారమైనటువంటి ఆరోగ్యకరమైన బోధను, హితబోధను మనం స్వీకరించడం ద్వారా, వాటి ద్వారా దిద్దుబాటు చేసుకోవడం ద్వారా మన జీవితాలు ఖచ్చితంగా క్రీస్తు స్వారూప్యాన్ని కలిగి జీవిస్తామండి. రూపాంతరం చెందుతాం. దిద్దుబాటును తిరస్కరించిన వాడు రూపాంతరం ఎప్పుడు కూడా చెందలేడు. క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. ఈరోజు చాలా మందికి ఈ సరి చేయబడడం లేదా దిద్దుబాటు చేయడం ఇష్టం లేకనే ఏమవుతున్నారు అంటే వాళ్ళు అలాగే ఉంటున్నారు. మనం ప్రభుని నమ్ముకొని 15 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలు, 25, 30, 40 సంవత్సరాలు గడిచినా మన బ్రతుకులు ఎందుకు మారట్లేదు అంటే దిద్దుబాటును అంగీకరించేటువంటి స్టేజ్ కొంతమంది కోల్పోయారు ఆల్రెడీ. సరిదిద్దబడటాన్ని అంగీకరించలేకపోతున్నారు. జీవితము మార్చబడట్లేదు. ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని సంఘానికి రెగ్యులర్ గా వెళ్ళినా, ఎన్ని మీటింగ్స్ మనం అటెండ్ చేసినా మన జీవితంలో మార్పు జరగకపోవడానికి కారణం ఏంటి అంటే అక్కడ జరుగుతున్నటువంటి బోధన అంగీకరించకపోవడం, అందులో ఉన్న దిద్దుబాటును, అందులో ఉన్నటువంటి ఆ సరి చేయబడటం మనము తిరస్కరించడం వలన అనేకమైనటువంటి సమస్యలు మనం చూస్తా ఉన్నాం. సో వేన్ గ్రూడమ్ అనేటువంటి భక్తుడు సిస్టమేటిక్ థియాలజీ అని రాసినటువంటి వ్యక్తి ఒక అద్భుతమైన మాట సెలవిచ్చాడు. పరిశుద్ధంగా అవ్వడం అనేది సంఘంలో జరిగేది అంట. అంటే మనం దేవుని స్వారూప్యంలోకి మార్చబడటానికి, దేవునికి దగ్గర అవ్వటానికి సంఘానికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ అంటే సంఘంలో మార్పు జరగాలి, సంఘంలో దిద్దుబాటు ఉంటుంది. ఎందుకు సంఘంలో జరగాలి? సంఘంలోనే ఎందుకు జరుగుతుంది అంటే సంఘంలోనే దిద్దుబాటు ఉంటుంది. సంఘంలో సరిచేయబడడం ఉంటుంది. ఒకడు దారి తప్పితే మరొకడు దారి తీసుకురావాలని బైబిల్ బోధిస్తుంది. గలతీ 6:1 మనం చూసాం. మీలో ఎవడైనా ఏ సహోదరుడు తప్పిదంలోనే చిక్కుకునే ఎడల మీలో ఆత్మ సంబంధులైన ప్రతివాడు అతని మంచి దారికి తీసుకురావాలని చూశాం. యాకోబు 5వ అధ్యాయంలో మనం చూసాం. చాలా మంది సహోదరులు తప్పు చేస్తే వారి తప్పు మార్గం నుంచి మళ్ళించమని చూస్తున్నాం. కొలస్సీ 3వ అధ్యాయం చూడండి, 16వ వచనం నుంచి మనం చూసినట్లయితే కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలని చూస్తున్నాం. కరెక్షన్ కి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం మనం 17-18 వచనాలు కూడా అదే చెప్తున్నాడు. మనం ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి. హెబ్రీ 10:24 సంఘంగా కూడుకున్నప్పుడు బుద్ధి చెప్పుకోవాలి, ప్రేమ చూపించుకోవాలి, సత్కార్యాలు చేయటకు పురికొల్పుకోవాలి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 14వ అధ్యాయం అంతా కూడా సంఘ క్షేమం కొరకు ఏం చేసినా సంఘ క్షేమం కొరకే చేయాలనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. సో ఇలాగా పరిశుద్ధంగా అవ్వడం అనేది సంఘంలో జరిగే అద్భుతమైన ప్రక్రియ. సంఘంగా మనం కూడుకుంటున్నప్పుడు ఈ బోధ జరగాలి, దిద్దుబాటు జరగాలి. పర్పస్ ఆఫ్ టీచింగ్ కూడా అదే అని చూసినాము. అంటే లేఖనాలను ఎందుకు బోధించాలి, బోధించే ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? 2 తిమోతి 3:16 మనం క్లియర్ గా చూసినాం.
అది ఉన్నదే బోధించడానికి, తప్పుదిద్దడానికి, సరిచేయడానికి, ఖండించడానికి ఉన్నది. మరి అలాంటప్పుడు ఆ బోధ ఈరోజు నిజంగా వినియోగంలో ఉందా? మనం బోధన తప్పుదిద్దడానికి, సరి చేసుకోవడానికే వాడుకుంటున్నామా? ఆలోచించండి. కనుక సహోదరులు ఒకరినొకరు సరి చేసుకోవాలనేది బైబిల్ బోధ. మరి మనం ఒకరినొకరు సరి చేసుకోవడానికి అనుమతిస్తున్నామా? మన జీవితాలు అనుమతించబడుతున్నాయా? మన ఒక వ్యక్తిని మన లైఫ్‌లో పర్మిషన్ ఇస్తున్నామా మనల్ని సరి చేసుకోవడానికి, సరి చేయడానికి? లేదా మన ఇగోలను పెంచి పోషించుకుంటూ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతకాలని ఇష్టపడుతున్నామా? యెస్, అది పెయిన్‌ఫుల్ గా ఉంటుందనే విషయం మనందరికీ తెలిసినట్లయితే, మరి ఎదుటి వ్యక్తికి అవకాశం ఇవ్వకుండానే నువ్వే నీ అంతట నువ్వు ప్రభు కొరకు బ్రతకగలుగుతున్నావా? మారగలుగుతున్నావా మరి? ఆ చాయిస్ నీకు ఎదుటి వ్యక్తి నిన్ను ఒకవేళ ఎదుటి వ్యక్తి ఇప్పుడు మనకు ముల్లు గుచ్చింది మనం సరిగలేం. మన కాళ్ళు గుచ్చుకున్న ముల్లు మనం తీసుకుంటే వేరుగా ఉంటది. కానీ వేరే వాళ్ళు తీస్తే నొప్పి ఎక్కువ మనం తీసుకుంటే నొప్పి ఎక్కువ ఉంటదా? బాగుంటుందా? వేరే వాళ్ళు తీస్తే బాగుంటదా చెప్పండి? ఏది బాగుంటది? మనం తీసుకుంటేనే బాగుంటుంది. అవునా కదా! కొంచెం మనం తీసుకుంటే కంఫర్ట్‌గా ఉంటది. మనం తీసుకుంటే జాగ్రత్తగా తీసుకుంటాం, మెల్లగా తీసుకుంటాం. పక్క వాళ్ళని మాట కొంచెం ఖచ్చితంగా పెయిన్ ఎక్కువ ఉంటది. యెస్, కొన్ని పక్క వాళ్ళు తీసేటివి కూడా ఉంటాయి. మనం తీసుకోని ముల్లులుంటాయి. మనం చేసుకోలేని చోట గుచ్చుకుందనుకో, ఏం చేయాలి? ఖచ్చితంగా పక్క వాళ్ళ సహాయం తీసుకోవాల్సొస్తది. సో, మన జీవితంలో అనేకమైన ముళ్ళున్నాయి. ఏ ముల్లు ఎక్కడుందో తెలవదు. అన్నీ మనకు కనిపించవు. మనకు కనిపించే ముల్లు మనం తీసుకోగలుగుతాం. మరి కనిపించేటివి మీరు తీసుకోండి. కనిపించనివి మన సహోదరులకు అవకాశం ఇవ్వాలి. మనం చూడనివి, మనం గ్రహించలేనివి, మనం చూడలేని ముళ్ళుంటాయి. సో, అవి మన శరీరాన్ని నష్టంలోకి సెప్టిక్ అయ్యే విధంగా ఏదో రకమైన నష్టాన్ని కలుగజేస్తాయి. అవి సహోదరులను పర్మిషన్ ఇవ్వాలి తీయడానికి. కానీ నీకు కనిపించేటివి కూడా నువ్వు తీసుకోకపోతే ఇంకెంత ప్రమాదకరం ఆలోచించండి. ఫస్ట్ నువ్వు కనిపించేటివి నువ్వు తీసుకుంటా ఉంటే కనిపించని సహోదరులు తీయడానికి అవకాశం ఏర్పడుతుంది. సో, ఈరోజు మనం మరి కలుసుకుంటున్నప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లో ఇది కొనసాగించబడుతుందా చూసుకోండి ఒకసారి. ఆరో ప్రశ్న, మనం అనుకుంటున్నారు కొంతమంది, నన్ను నేను సరి చేసుకోలేనా అని అడుగుతున్నారు. మనిషి ఒంటరిగా ఏదైనా సాధించగలడు కావచ్చు కానీ తప్పును సరి చేసుకోలేడు. చూడండి, హెబ్రీ 3:13-15 వచనం ఏమని చెప్తుంది? విశ్వాసము లేని దుష్ట హృదయము ఎవరినందనైనా మొలుచునేమో అని ప్రతివాడు ఏం చేయాలంట? నేడు అనబడు సమయం ఉండగానే ఒకరినొకడు బుద్ధి చెప్పుకోమంటుంది. ఎస్, క్రైస్తవులమైన మనము, విశ్వాసులమైన మనము ప్రతిరోజు ఒకరినొకడు బుద్ధి చెప్పుకోమన్నాడా? అవసరం లేదా బుద్ధి చెప్పుకోవడం ఒకరికొకరం? అవసరం ఉందండి. అరే, ఒకడు తప్పిపోతున్నాడు, సైడ్ ట్రాక్ అవుతున్నాడు, విశ్వాసం కంటే కూడా తన శక్తి నమ్ముకున్నాడు, లేకపోతే ఇంకేదో జరుగుతుంది, రిలేషన్షిప్స్ విషయంలో సరిగా లేడు, సంఘం విషయంలో సరిగా లేడు, దేవుని విషయంలో సరిగా లేడు, మనం ఒకరినొకరు బుద్ధి చెప్పుకోకపోతే ఎట్లా ఉంటుందండి? మన పక్కోడు తప్పిపోతున్న వానికి మనం బుద్ధి చెప్పట్లేదు అంటే అర్థం ఏంది అంటే, ఒక రోజు మనం కూడా తప్పిపోవడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం. తెలుసా ఈ విషయం మీకు? మన చుట్టూ ఉన్న వారిని మనం ఏమనట్లేదు అని అంటే, ఏం చేసినా మనం అంగీకరిస్తున్నాం, కాంప్రమైజ్ అవుతున్నాం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఏదో ఒక రోజు మీరు కూడా కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని. నిజమా కదా? మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బలహీనులైతే నువ్వెట్లా బలవంతుడు అవుతావు? ఒకసారి ఆలోచించారు ఎప్పుడైనా? మిమ్మల్ని ఒక ముక్కుసూటి ప్రశ్న అడుగుతున్నాను. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ బలహీనులు అనుకోండి ఆధ్యాత్మిక జీవితంలో. నువ్వు బలవంతుడు అవుతావా? బలహీనుడు అవుతావా? బలహీనమే అవుతాం. దయచేసి మాట్లాడాలా. నిజం చెప్పండి, మీరు బలహీనులు అవుతారా? బలవంతులు అవుతారా? ఒక్కరేనా మాట్లాడరు ఎవరు? బలహీనులతో ఉంటే మనం కూడా బలహీనులం అవుతాం అన్న. మరి నిజంగా భయం ఉందా మనకి ఈరోజు? అరే, నా పక్క సహోదరుడు, నాతో ఉన్న సహోదరుడు బలంగా లేకపోతే నేను కూడా బలహీన పడిపోతానే భయం ఉందా? ఆ భయంతో నేను పరిచయం చేస్తున్నా. చుట్టూ ఉన్న వాళ్ళని ఎందుకు మేము ఊకే పోక్ చేస్తా ఉన్నాం? ఎందుకు ఊకే వాళ్ళని అది చేస్తా ఉన్నాం? నిద్ర పట్టక కాదు, అంటే టైం పాస్ కోసం కాదు. సంఘంలో ఉన్న వాళ్ళు ఎందుకు ప్రతి ఆదివారం అంతా పురికొల్పడానికి ప్రయత్నం చేసేది? కలిసిన ప్రతిసారి మనం ఇలా జీవించాలని పురికొల్పడానికి ప్రయత్నం చేసేది ఎందుకు? నా చుట్టూన్న వాళ్ళు బాగుంటేనే నేను బాగుంటాను. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే నేను ఇంకా స్ట్రాంగ్ అవుతాను. వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదుగుతుంటే నేను ఇంకొక మెట్టు ఎదగలుగుతాను. వాళ్ళు లోక సంబంధంగా జీవిస్తే నేను కూడా లోక సంబంధంగా ఉంది. నేను లోక సంబంధంగా జీవిస్తే వాళ్ళు లోక సంబంధంగా ఆలోచిస్తారు. మరి ఈ రోజు మనము ఆ లోకంలో కలిసిపోకుండా మన సంబంధ బాంధవ్యాలు ప్రభుతోను, మన తోటి సహోదరులతో నిస్వార్థంగా ఉండేటట్టుగా మనం కాపాడుకోగలుగుతున్నామా? ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నామా? ఒకరినొకరు బలపరుచుకుంటున్నామా? మన సహోదరత్వాన్ని కాపాడుకుంటున్నామా అండి అసలు?
మన రిలేషన్షిప్ కాపాడుకుంటున్నామా? దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన రిలేషన్షిప్ ఒకటి క్రియేట్ చేశాడు కదా మనందరికి. మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నామా? అంతే కదండి. నాకు నా చుట్టూ ఉన్న నా సహోదరులు ఎంత అద్భుతంగా ఆధ్యాత్మికంగా మారితే నాకు అంత బలం అది. వాళ్ళు ఎంత లోకం వైపు చూస్తే నాకు అంత బలహీనత, అది నాకు అంత ప్రమాదం. మరి ఒకరి గురించి ఒకరు అలా ఆలోచించండి. హెబ్రీ 10:24-25 చూడండి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్ కమ్యూనిటీ. సంఘం అంటేనే, క్రైస్తవ జీవితం అంటేనే అది సమాజానికి సంబంధించింది. అది ఒక సమాజంగా కూడడానికి సంబంధించింది, సంఘంగా కలుసుకోవడానికి సంబంధించింది. సో మరి సంఘంగా కూడుకున్నప్పుడు ఏం చేయాలా? నిన్ననే మాట్లాడుకున్నాం. మళ్ళీ భజన చేసుకుంటే మధ్యలో ఎన్ని విభజనలున్నా భజనకి ప్రాధాన్యత ఇస్తే ప్రయోజనం ఏంటప్పుడు? మనం ప్రేమ చూపిస్తున్నాము, సత్కార్యాలు పురుకొల్పుకుంటున్నాము, ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు సరి చేసుకోవడం జరుగుతుందా? మంచి విషయాలు ముందుకు వెళ్ళడం సాగుతుందా? చూడండి. నెక్స్ట్, ఇంకొకరు లేకుండా తగ్గింపు అనే మాటకు అర్థం ఉండదు. మన తోటి సహోదరుల దగ్గరనే మనం ఎంత తగ్గింపు కలిగిన వారము అనేది తెలుస్తుంది. నీకు నువ్వే తగ్గించుకోలేవు. నువ్వు ఎక్కడ ఒంటరిగా ఉండి తగ్గించుకున్నాడు అంటే అర్థం ఉండదు కదా. తగ్గింపు అనేది నలుగురిలో తెలుస్తుంది. తగ్గింపు అనేది సమాజం ఎదుట ఎలా జీవిస్తున్నావు అనే ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. సో నీకున్న కొన్ని లోపాలను నువ్వే సరి చేసుకోలేవు, స్వయంగా గ్రహించలేవు కూడా. చెప్పాను కదా, మనం చూడలేని ముళ్ళులు కూడా ఉంటాయి, మనం గ్రహించలేని బలహీనతలు మన లోపల ఉంటాయి. ఎస్, నువ్వు చూడగలిగే వాటిని నువ్వు తీసుకో, మంచిదే, సంతోషం. మరి నువ్వు చూడలేని వాటి పరిస్థితి ఏంటి? నువ్వు గ్రహించలేని వాటి పరిస్థితి ఏంటి? ఇతరులకు అనుమతిస్తేనే కదండి చేసేది. ఇప్పుడు నాకు కొంతమంది అనుమతి ఇవ్వలేదు అనుకో, నేను ఏం చేస్తాను తెలుసా ప్రభా? ప్రార్థన చేస్తాను ఖచ్చితంగా, వాళ్ళంతటి వాళ్ళని తెలుసుకోవాలి ప్రభా, లేదంటే అది మంచిది కాదు, మా సహవాసానికి మంచిది కాదు, ముందుకు వెళ్ళలేము అనేది తెలుస్తా ఉంటది. కలిసి పనిచేయడం పరిస్థితి క్రిటికల్ గా ఉన్నప్పుడు, చెప్పలేని పరిస్థితి కానీ వస్తే ఖచ్చితంగా ఏం చేస్తానంటే నేను ప్రార్థన చేస్తాను వాళ్ళ గురించి. వాళ్ళంతటి వాళ్ళు అది రియలైజ్, అంటే వాళ్ళు తెలుసు నాకు, అంటే కొంతమంది నా చుట్టూ వాళ్ళు చెప్పలే అవకాశం లేకపోయినా కొన్ని విషయాలలో వాళ్ళంతటి వాళ్ళు రియలైజ్ అవుతారని నమ్మకం ఉంటది. సో కరెక్షన్ గురించి బైబిల్ వాక్యం ఏం చెబుతుందో చూద్దాం ఒకసారి. సో గద్దింపును వింటేనంట, ఏలో చూద్దాం అసలు గద్దింపును వింటే ఎలా ఉంటుందో. సామెతలో మనం 100 విషయాలు చూడొచ్చు. గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనపరచబడతారంట. సామెతలు 13:18 ఏమని చూస్తున్నాం? గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనపరచబడతాడంట. నిజం చెప్పండి, ఎవరైనా మనం గద్దిస్తే ఎంతమంది లక్ష్య పెడుతున్నాం? మనల్ని ఏమైనా సరి చేస్తే ఎంతమంది లక్ష్య పెడుతున్నాం? మనల్ని ఏమైనా సరిదిద్దుతే ఎంతమంది మనం యాక్సెప్ట్ చేస్తున్నాం చెప్పండి. సో ఈ రోజు ఖచ్చితంగా మనకి మనసు రావాలి, మనల్ని సరి చేసేవాడిని మనం అంగీకరించేటువంటి పరిస్థితి రావాలి, మనల్ని సరి చేసేవాడిని ఘనపరచబడేటువంటి పరిస్థితి మన జీవితంలో కలగాలి. నెక్స్ట్, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడు. ఏంటిదంట? సామెతలు 15:5 ఏమని చెప్తుంది? గద్దింపుకి ఎవరైనా లోబడితే ఎవరంటే వాళ్ళు గద్దింపును అసహించుకునే వాళ్ళ గురించి కూడా చూద్దాం. గద్దింపు వినేవాడు బుద్ధిమంతుడు అంట. మరి ఈ రోజు నిజంగా మంచి బుద్ధిమంతులను కనుక్కోవడం చాలా కష్టమైన పని. చాలా చాలా కష్టం కదా బుద్ధిమంతులను ఫైండ్ అవుట్ చేయడం. బుద్ధిమంతుడు అంటే ఏమనుకుంటున్నాం? సరైన బోధను తప్పించుకొని తిరుగువాడు బుద్ధిమంతుడు కాదు. ఆ బోధకు ఎదురెళ్ళి ఆ బోధ చేత మార్చబడిన వాడు బుద్ధిమంతుడు. చూడండి, గద్దింపును వినువాడు వివేకి అగునంట. సామెతలు 15:32. ఎవరైనా మన మేలు కోరి మన మంచి కోసము 4 గద్దించిరు అనుకోండి, అది ఎవడైతే వింటాడో వాడు వివేకి అవుతాడు. ఆ మాట చొప్పున చేసేవాడు వివేకి అవుతాడంట. మరి ఈరోజు అలాంటి వివేకం ఎలా కోల్పోయినాం మనం? మనకెందుకు లేదు వివేకం? బుద్ధిమంతునికి గద్దింపు మాటలు లోతుగా నాటునంట. చూడండి, మనం బుద్ధిమంతులమైతే ఖచ్చితంగా ఆ గద్దింపును లోపలికి తీసుకుంటాం, లోతుగా నాటబడతాయి. వాటి చేత మనము కదల్చబడతాం, వాటి చేత నొప్పి ఉంటుంది. ఆ నొప్పి నుంచి వెళ్ళి ఒక మంచి మనిషి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ నొప్పి ద్వారా మనం బయటకు వస్తాము, మార్పు చెంది వస్తాం, మామూలుగా రాము. మరి నువ్వు బుద్ధిమంతుడు అయితే, నువ్వు మారే వ్యక్తి అయితే ఖచ్చితంగా ఎవరైనా గద్దించినప్పుడు ఆ మాటలు ఖచ్చితంగా లోతుగా నాటబడతాయి మనకి. చూడండి, వివేకులను గద్దిస్తే జ్ఞానాభివృద్ధి నందునంట. సరిచేస్తే, వివేకులను సరిచేస్తే ఇంకా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటారంట. ఎంత అద్భుతమైన మాట. మరి మనం వివేకులమా, వివేక శూన్యులమా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలండి ప్రతి ఒక్కరం.
ఎస్ ఎస్ గద్దింపు చాలా ఇబ్బందిగా ఉంటది. అంటే ఆ ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు విన్నప్పుడు చాలా కఠినంగా అనిపిస్తది. కానీ అది నన్ను తర్వాత ఆలోచించినప్పుడు అది నన్ను మార్పులోకి తీసుకొస్తది. అందుకే ఆ ఒక్క క్షణం, ఆ కొద్ది క్షణాలు చాలా కష్టంగా ఉంటది. నేను కూడా మాది భరిస్తా ఉంటాం. అంటే ఆ కొద్ది క్షణాలు భరించగలిగితే, ఓర్చుకోగలిగితే, దాన్ని అంగీకరించగలిగితే జీవితం అద్భుతంగా మారుతదండి. నాకు కూడా ఎలాంటి బోధలంటే ఇష్టమనంటే, చెంప మీకెళ్ళి చెల్లుమని అటు ఇటు ఎడాపెడా కొడితే ఎట్లా ఉంటదో అలాంటి బోధలు వినడమే నాకిష్టం. అందుకే హ్మ్. సో, అలాంటి బోధలే నేనిష్టపడతాను. అందుకే అట్లాంటియి అందరి దగ్గర దొరకవు. ఏదో ఒకరిద్దరు మాత్రమే వినగలుగుతాం. అందరూ వినలేం. ఎందుకంటే నా జీవితాన్ని మార్చేది కావాలా. ఇంకా చూడండి, జ్ఞాని గద్దింపు వింటే గద్దింపు అంట. జ్ఞాని యొక్క గద్దింపు వినేవానికి బంగారం లాంటిదంట. ఒక సరైన జ్ఞానం కలిగిన వాడు, వాక్యం జ్ఞానం కలిగిన వాడు, వాక్యం తెలిసిన వాడు గద్దిస్తేనంటే వినేవానికి అది బంగారం లాగా ఉంటదంట. మరి నిజంగా మనం ఎవరైనా గద్దిస్తే బంగారం లాగా తీసుకుంటున్నామా? ఎలా తీసుకుంటున్నామో ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్, జ్ఞానం గలవానిని గద్దిస్తే ప్రేమిస్తాడు. ఎవరిని గద్దించాలా? మూర్ఖులను గద్దించకూడదు. అజ్ఞానులను గద్దించకూడదు ఎప్పుడు గాని. జ్ఞానిని గద్దిస్తే ప్రేమిస్తాడు. సో ఇవన్నీ కూడా ప్రోవర్బ్స్ అండి. ఎంత అద్భుతమైన సామెతలో చూడండి. సో 7 అద్భుతమైన విషయాలు చూశాం. గద్దింపును విననివాడు ఏంటిదో చూద్దాం. అపహాసకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించడంట. ఎవరు? అపహాసకులు. సామెతల్లో ఇంతకుముందు చూసిన సామెతలను చూస్తున్నాం మనం 15-12. అపహాసకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించడు. ఎందుకు? పనికి చెవున పట్టదు, అది మనసున పట్టదు, వానికి నచ్చదు. అన్నిటినీ లైట్ గా తీసుకునే వానికి, జోకుగా తీసుకునే వానికి, ఏలనగా తీసుకునే వారికి, నేను సంఘంలో స్టార్టింగ్ లో ఇక్కడికి వచ్చినప్పుడు మెసేజ్ చేసిన తర్వాత చాలా మంది ఆడ అపహాస్యం చేసేవాళ్ళు. అంటే నాకు తెలుస్తుండే, నా నోటీస్కి వస్తుండే. ఒకరిద్దరు ఉంటుండే, కొంత వేరే వాళ్ళతో చెప్తుండా, ఇక అన్న చెప్పినట్టు మనం జీవిస్తే ఇక బతికినట్టే, ఇక ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఏముండదు, లైఫ్ అంతగా ప్రభు కొరకు బ్రతకమంటే అది జోకా ఏంది ఇది అంటే. చూడు ఇప్పుడు, అంటే మన బోధను నా కళ్ళ ముందు కామెంట్ చేయడం చూశాను. అంటే ఎందుకు నచ్చట్లేదు, అపహాస్యం అవుతుంది. ఎందుకనంటే ఉన్నదున్నట్టుగా మాట్లాడితే, ఉన్నదున్నట్టుగా జీవించాలి, ప్రభు కోరుకున్నట్టుగా మనం జీవించాలని హితువు పలికితే నచ్చట్లేదు ఎవరికి. అందుకే కదండి షుగర్ కోటెడ్ ప్రీచింగ్స్ జనాలు ఎందుకు అలవాటు పడిపోతున్నారు. ఆశీర్వదిస్తాను రండి, నిన్ను దీవిస్తాను రండి అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ మాటలు వినడానికి. గద్దింపులు లోబడిన వాడు త్రోవ తప్పునంట. ఏమైతుంది, ఎవరికి నష్టం? గద్దింపు లోబడిపోతే లోబడని వానికే నష్టం. వాడు త్రోవ తప్పిపోతాడు ఖచ్చితంగా. మంచి మాటలు వినని వానికి నష్టం కలుగుతుంది ఖచ్చితంగా. మంచి బోధన తిరస్కరించేవాడు ఎవరికి నష్టం అండి వినకపోతే? దేవుడేమన్నా నష్టపోతాడో? బోధించేవాడు నష్టపోతాడు. బోధించమన్నవాడు పైననే అలాగే ఉంటాడు. బోధించిన వానికి ప్రాబ్లం ఉండదు, వినని వానికే కదా ప్రాబ్లం. సో మారకపోయినానికి మారడానికి ప్రాబ్లం అండి. నెక్స్ట్, గద్దింపును అసహించుకొని వాడు పశుప్రాయుడంట. అవునా? మనల్ని ఎవరైనా సరి చేసినప్పుడు, మనల్ని సరిదిద్దినప్పుడు, ఆ సరి చేయబడుతున్న అంగీకరించకపోతే అసహించుకునేవాడు ఎవడంట? పశుప్రాయుడంట. నన్నంటవా, నా ఇష్టం, నాకు ఇలాగే ఉంటా, నువ్వెవరు నన్ను అనడానికి అన్నట్టు ఇప్పుడు పశుప్రాయుడా? మనిషా? నేను అనట్లేదు, నా సొంత మాట కాదండి, నాకు అంత అధికారం లేదు, నేను అనలేను. వాక్యమే చెప్తుంది, గద్దింపును అసహించుకుని వాడు పశుప్రాయుడు. ఆయన ఎవడని చెప్పడానికి? ఆ పాస్టర్కి ఏం అవసరం? మన ఫ్యామిలీ విషయాలు మన వ్యక్తిగతంగా సరి చేసుకోమని చెప్తున్నాడు, మన ఇష్టం అది. ఆయన ఎవరు అనడానికి? సో అసహించుకుంటే ఏమవుతుంది, ఎవరికి నష్టం? చూడండి, గద్దింపును ద్వేషించువాడు మరణం నందునంట. నిన్నెవరైనా సరి చేయడానికి ప్రయత్నం చేస్తే నువ్వు ద్వేషిస్తున్నావా?
నిన్ను సరిదిద్దడానికి వచ్చినప్పుడు నువ్వు అతని శత్రుగా భావిస్తున్నావా? కరెక్షన్ అనుమతించట్లేదు, నువ్వు కరెక్షన్ డినై చేస్తున్నావు, కరెక్షన్ నే ద్వేషిస్తున్నావు అని అంటే ఏం ప్రయోజనం అండి? ముగింపు చాలా భయంకరంగా ఉంది కదా, మరణం అంట. ఇంకెందుకంటే ఏం చెప్తాను చెప్పండి, ఇంకా స్ట్రేట్ ఫార్వర్డ్ లేఖనాలు ఇవన్నీ కూడా. అపహాసకుని గద్దింపకము, వాడు నేను ద్వేషిస్తారంట. నిజమే. వెరివా ప్రతిదాన్ని వెరిగా తీసుకునే వాళ్ళు అంటే ఈ లోక సంబంధంగా ఆలోచించే వానికి ఆత్మ సంబంధమైన విషయాలు ఎప్పుడు కూడా వెరితరంగానే ఉంటాయి. సో అలాంటి వాళ్ళని గద్దిస్తే మనకి ఏమైతుంది? మనల్ని ద్వేషిస్తాడు. లో సో బీ కేర్ఫుల్. అందుకే ఎవరిని పడితే వాళ్ళని గద్దించకూడదు. అపహాసకుడు గద్దింపునకు లోబడంట. ఒక నువ్వు గద్దించిన వాడు నిన్ను ద్వేషిస్తాడు ఒకటైతే, వాడు నిన్ను నీ మాటకేమి వినడు. అపహాసకుని గద్దించినంత మాత్రం వాడు లోబడతాడు అనుకోవడం అది నీ భ్రమ. కొంతమంది వాక్యం చెప్తుంటే హేళ అపహాస్యంగా అంటే చెప్పావులే మనం ఇవన్నీ అంత అవసరం అన్నట్టుగా హేళనగా నవ్వే వాళ్ళని నేను చూస్తూ ఉంటాను. వాళ్ళు ఎందుకు అలా నవ్వుతారో వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు అది లోపల మనకు ప్రాబ్లం ఉంటేనే అలా చేస్తామండి. నాకు ఇష్టమైనటువంటి మాట ఇది చూడండి. థామస్ ఏ కంపిస్ గారు, థామస్ ఏ కంపిస్ ఆయన పేరు, ఏ కంపిస్ కాదు, సారీ స్పేస్ రావాలి. ఆయన ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు. నన్ను పొగిడేవాణిని దూరం పెట్టుము, నన్ను సరిచేసేవాణ్ణి సహించుటకు సహాయం దయచేయమన్నాడు. ఎంత అద్భుతమైన ప్రార్థన అండి. నన్ను పొగిడేవాణిని నాకు దూరం పెట్టు, నన్ను సరిచేసేవాణ్ణి సహించుటకు సహాయం దయచే. ఎస్, నిజమే కదా. మనల్ని సరిచేసే వాళ్ళని సహించడానికి సహాయం కావాలి మనకు. ఎస్, ఓర్చుకోవాలండి. మనం సరిచేసే వాడిని ఓర్చుకోగలగాలి, మనం సరిచేసే వాడిని భరించగలగాలి, మనం సరిదిద్దేవాడిని తట్టుకోగలగాలి. దానికి బలం కావాలి, శక్తి కావాలి. అది కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. నిజమే కదండి. ఎంత అద్భుతమైన ప్రార్థన. మనం పొగిడే వారికి దూరంగా ఉండాలి, మనల్ని సరిచేసే వారికి మనం దగ్గరగా ఉండాలి. చెప్పాను కదా, నిన్న ఒక మాట చెప్పుకున్నా. ఈ భజన బ్యాచ్ ఉన్న పాస్టర్లు అందరూ చెడిపోతారు. కింద 4-5 ఉంటారు, వాళ్ళు ఏం చేసినా భజన చేస్తా ఉంటారు. చూసినావా? అలా భజన చేయించుకునే ప్రతి సేవకుడు పడిపోయాడండి. ఇప్పుడు నిలబడలే, సత్యం కోసం నిలబడలేకపోయాడు, జీవితంలో దేని కొరకు నిలబడలేకపోయాడు. భజన బ్యాచ్ చాలా ప్రమాదకరం. మన చుట్టూ భజన చేసే వాళ్ళు ఉండకూడదు, ప్రేమించే వాళ్ళు ఉండాలి, గౌరవించే వాళ్ళు ఉండడం తప్పు కాదు, కానీ భజన చేయకూడదు. మనకి ఎస్, మనకు గౌరవించాలి, మనల్ని ప్రేమించాలి, మన్నన చేయాలి, మన బోధకులం అయితే మన మాట వినే వాళ్ళు ఉండాలి, తప్పు కాదు, కానీ భజన చేసే వాళ్ళు అసలు ఉండకూడదు. భజన అని ఎందుకు మాట్లాడుతున్నా అంటే, అనవసరంగా చేస్తే భజన అవుతుంది. మా నాయకుడు మంచి బోధకుడు అండి, మంచి నాయకుడు అంటే అది భజన కాదు, అంతవరకు చెప్పు ఊరుకోవచ్చు. ఇక అంతకు మించి మాట్లాడితే భజన అవుతుంది. ఇంకా నువ్వేం చేసినా భజన చేయకూడదు. ఎంతుంటే చెప్పాలి, తప్పేం కాదు. ఏం చేసినా నువ్వు భజన చేసినావు అనుకో, తప్పు చేసినా భజన చేసినావు అనుకో, మావాడు అలాంటి వాడు కాదు అని భజన చేసినావు అనుకో, అక్కడే ప్రాబ్లం, తెలుసుకో. అందుకే మనల్ని పొగిడేవాణిని మనం దూరం పెట్టమని అడగాలి, మనల్ని సరి చేసేవాడిని సహించడం సహాయం దయచేయమని ప్రార్థించడం ఎంతో ఉత్తమమైనటువంటి విషయం. అందుకే ఎవరైనా గద్దిస్తే కోపం వస్తుంది, మనం సమర్థించుకుంటాం, మనం తప్పును సమర్థించుకుంటాం, మన మీద మనమే జాలి చూపించుకుంటామండి. ఇదొక బలహీనత. సో ఇవి పరిపక్వతలోకి రాకుండా చేస్తాయి. గోడెన్ ముడాఫే గారు అన్నారు ఈ మాటలు. ఏది అంట, మనకి ఎవరైనా గద్దించినప్పుడు కోపం వస్తుంది, లేదా సమర్థించుకుంటాం, లేదా మన మీద మనమే జాలి చూపించుకుంటాం. ఈ 3 లక్షణాలు ఎవరి లోపల ఉన్నాయో వాళ్ళు పరిపక్వతలోకి రాకుండా చేస్తాయి. వాళ్ళు నిజంగానే మెచ్యూరిటీ అనేది వాళ్ళ జీవితంలో కూడా, స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది అస్సలు జరగదు. మానసికంగా వాళ్ళు ఎదగలేరు ఇలాంటి వాళ్ళు. గద్దించినప్పుడు కోపం తెచ్చుకునే వాళ్ళు, సమర్థించుకునే వాళ్ళు, వారి మీద వాళ్ళే జాలి చూపించుకునే వాళ్ళు మానసికంగా కానీ ఆత్మీయంగా కానీ పరిపక్వతలకు ఎప్పటికి కూడా రారండి. వాళ్ళు అక్కడే ఆగిపోతారు, వాళ్ళ జర్నీ ఆగిపోతుంది. నువ్వు అప్పుడు బాధపడితే తప్పు కాదు, బాధపడి బయటికి రావాలి, ఆ బాధ నుంచి వెళ్ళి మార్పు చెందొచ్చు. కానీ కోపం తెచ్చుకొని నువ్వేం చేసినా సమర్థించుకోవడం, లేకపోతే నీ మీద నువ్వే జాలి చూపించుకునే దుస్థితిలో నువ్వు ఉన్నావు అంటే నువ్వు అపరిపక్వతలో ఉన్నావు అని అర్థం. సరే, మనం కరెక్షన్ తిరస్కరించడానికి సాకులేంటి చెప్పండి. ఎందుకు కరెక్షన్ మనం తిరస్కరిస్తాం? సరిదిద్దుటను ఎందుకు తిరస్కరిస్తాం? డినై చేయడానికి గల బలమైన కారణం ఏంటి చెప్పండి. మనం ఎందుకు తిరస్కరిస్తాము? హలో, అహం.
మనకి చెప్పేవారిలో కూడా లోపాలు వెతకడానికి ప్రయత్నిస్తాం అన్న. ఓకే, ఆయన గుడ్. ఆయన ఏమైనా కరెక్ట్గా ఉన్నాడా అని నాకు చెప్పేవాడి గురించి అడుగుతా ఉంటాం. నా అభిప్రాయం కూడా అదే అన్న, సేమ్. ఓకే, ఇంకా అన్న తప్పును ఒప్పుకోరన్న. అదే ఎందుకు ఒప్పుకోరని అడుగుతున్నాను. ఎందుకు తప్పును ఎందుకు ఒప్పుకోమంటున్నా? కరెక్షన్ ఎందుకు తిరస్కరిస్తాం? ఓకే, తప్పును ఒప్పుకోం. ఇంకా చెప్పండి, మనం దిద్దుబాటుని ఎందుకు డినై చేస్తాం, తిరస్కరిస్తాం, ఎందుకు అవాయిడ్ చేస్తాం చెప్పండి. నాకు నేనే కరెక్ట్ అనుకునే స్వభావం ఉంటుందన్న ప్రతి మనిషిలో. వాళ్ళు నాకు చెప్పేది ఏంటి అన్న స్వభావం ఉంటుంది. ఓకే, ఇంకా ఒకసారి అంత ఖచ్చితంగా ఉండడం ఎవరికి సాధ్యం కాదు. అది ఆ సామాన్యమే అని అనిపిస్తుంది అన్న. ఓకే, ఏమని ఒక రకంగా సమర్థించుకుంటాం మనల్ని మనమే. ఓకే, ఫైన్. నెంబర్ 1, మనకున్న సాకులు ఏంటి అంటే, సాకుల గురించి మాట్లాడుతున్నాం. చెప్పేవాడు సరిగా లేడు కాబట్టి మన మొదటి సాకు ఇది. ఆయన ఏమన్నా అదా, ఆయన పర్ఫెక్ట్ అయినట్టు మనకు చెప్తున్నాడు. సో బైబిల్ ఈ సాకును అంగీకరిస్తుందా? చెప్పేవాడు సరిగా లేవాడు కాబట్టి మనం వినాల్సిన అవసరం లేదనే విషయాన్ని బైబిల్ అంగీకరిస్తుందా? లేదమ్మా. ఇప్పుడు మారాలనుకున్నవాడికి చెప్పేవాడితో సంబంధం ఏంటి? చెప్పింది సరైనది కాదన్నది ఇంపార్టెంట్, అవునా? నిజంగా నేను మారాలనుకుంటే నాకు చెప్పేవాడు ఎలాంటి వాడు సంబంధం లేదు. ప్రతిరోజు వింటామా? అలాంటి బోధకుల దగ్గరికి వెళ్ళమని చెప్పట్లేదు, కానీ ఎప్పుడైనా సరే ఎవరైనా చెప్పారు అనుకోండి మనకు సరిగా లేనోడు. ఇప్పుడు మత్తయి సువార్తలో ప్రభువే అన్నాడు, మోషే పీఠం ముందు కూర్చుండి వారు చెప్పుదురే గాని చెయ్యరు. అయినా యేసు ప్రభు ఏమన్నాడు? వారు చెప్పినట్టు చేయమన్నాడా, వద్దన్నాడా? చేయమన్నారు. సో వారు చెప్పినట్టు చేయమన్నాడు కానీ వారు చేసినట్టు చేయొద్దు అన్నాడు, అవునా? వారు చెప్పింది మంచిదైతే పాటించాలి, వారు చేసింది రాంగ్ అయినప్పుడు దాన్ని ఫాలో కావాల్సిన అవసరం లేదు మనకి. సో చెప్పేవాడు సరిగా లేడు కాబట్టి నేను వినను అంటే ఎవరికి నష్టం? అది ఈ సాకు చాలా మంది జీవితంలో నాశనం చేస్తుందండి. చెప్పేవాడు సరిగా లేబట్టి కాబట్టి బైబిల్ చెప్తుంది అయినా వినాలి. మనకు చెప్పేవాడు ఎలా ఉన్నా సరిగా లేకపోయినా వినాలి, ఒకవేళ మనల్ని ఎవరైనా గద్దిస్తే. ఇంకొంతమంది అంటారు, సంపూర్ణమైన వ్యక్తులు వచ్చి చెప్తేనే వింటాను. మూర్ఖుడిగా చేస్తారు అలాంటి వాళ్ళు. ఏ లోపం లేనోడు వచ్చి చెప్తేనే వింటాడంటే ఇతను. అలాంటి వాళ్ళు ఏమవుతారు? మూర్ఖులుగానే చేస్తారు. ఎందుకంటే ఏ లోపం లేనోడు భూమి మీద ఎవడు ఉండరా? ఎవరో లేరన్నా. అయ్యో, ఒక్కరన్నా ఉండరా పాపం ఇలా కోరిక నెరవేర్చడానికి? హలో, బలహీనతలు లోపాలు లేని వాళ్ళు ఉండరా అండి ఒక్కరన్నా? సో సంపూర్ణమైన వ్యక్తులు వచ్చి చెప్తేనే వింటానంటే మూర్ఖుడుగా చేస్తారు ఖచ్చితంగా. అలాంటి వాళ్ళు ఉండరు, రారు మన జీవితంలో. మూడోది, చెప్పేది కరెక్ట్ అయినా చెప్పే విధానం సరిగా లేదు కాబట్టి నేను వినను. ఆయన చెప్పింది కరెక్ట్గా నా అంత ఘోరంగా చెప్తాడు అంటే చెప్పే విధానం సరిగా లేదు, ర్యాష్ ఉంటది, హార్ష్ ఉంటది అన్న వాయిస్ వినడానికి అంత ఇబ్బందిగా ఉంటదండి. అందుకే నేను అస్సలు వినను, తెలుసా? అలాంటి మాట ఏమింటాం చెప్పండి? కొంచెం మంచిగా నిదానంగా చెప్పాలి, నేను నెమ్మదిగా చెప్పాలా, ప్రేమగా చెప్పాలి, వెన్నపూస రాసినట్టు చెప్పాలా? అదేనా చెప్పే విధానం? కాబట్టి ఏం చేయాలా? అని చెప్పేది కరెక్టే, కానీ చెప్పే విధానం సరిగా లేదు కాబట్టి ఆయన సరిగా చెప్తే నేను వింటాను. ఏమంటారు? సో నాలుగోది, నా అంతటి గొప్పవాడు ఎవడు లేడు అనే అహం ఉంది కాబట్టి మనం ఎందుకు కరెక్షన్ తిరస్కరిస్తామంటే సాకులు ఏం చెప్తామంటే ఇదొక సాకు. నేను ఎవరో తెలుసా?
బోధకు నన్నే అంటవా? నేను సేవకుని, అభిషిక్తుడైన దైవజనుని నన్నే అంటవా? 30 సంవత్సరాల నుంచి నేను పరిచర్యలో ఉన్నాను. ఆఫ్టర్ ఆల్ తిప్పి కొడితేనే ఉన్నా. 30 రోజులు అవుతలేదు ప్రభు దగ్గరికి వచ్చి, అంటే 30 నెలలు అవుతలేదు. సో ఈరోజు మన సీనియారిటీ, హోదా, అధికారం, పలుకుబడి, పెద్ద వయసు, ఏదో ఒక రకమైన అహం ఉంటుంది మన లోపల. చాలా అంటే ఏదో ఒక అహం, నేను సీనియర్ నానో, నేను బాగా చదువుకున్నానో, బీటీఎస్ చేసినా, ఎంటీఎస్ చేసినా, లేకపోతే నేను పిహెచ్డి చేసినా, లేకపోతే నాకే చెప్తావా నువ్వు? సో ఎన్నో రకాల అహం ఉంటుంది, వయసును బట్టి వచ్చేది ఉంటుంది. మరికొంతమంది ఇంకొంచెం అడుగు ముందుకేసేమంటే తెలుసా, నేను మూర్ఖుని, నేను ఎవరి మాట వినను అనే భావం ఉంది కొంతమంది లోపల. నేను ఎవరు అనుకున్నావు? నేను ఒక మూర్ఖుని తెలుసా? మా నాన్న చెప్తేనే నువ్వేందా నాకు చెప్పేది? మా నాన్న చెప్తేనే వినలేదు, నువ్వు చెప్తే వింటారా? నేను ఎవరు అనుకున్నావు? నా ఫ్రెండ్సే భయపడతారు నాకు, నేను అంత మూర్ఖుడు. నా ఫ్రెండ్స్ నా దగ్గర మాట్లాడారు, సలహాలు ఇవ్వరు. నువ్వేం నాకు చెప్పేది? ఏమంటారు? ఉందా ఈ స్వభావం? ఉందన్నా. అందరు అన్ని విషయాల్లో మూర్ఖంగా బిహేవ్ చేయవచ్చు, కానీ కొన్ని విషయాలలో ఆ మూర్ఖత్వం ఉంటుంది. అందుకే అంటారు నేను ఇంతే, నేను చిన్నప్పటి నుండి ఇంతే. అవునా? ఎప్పటి నుండి అంట? చిన్నప్పటి నుండి ఇంతే అండి. నేను ఎవరి కోసం నన్ను మార్చుకోలేను. నీకు నచ్చుతుండు, లేకపోతే లేదు, నచ్చకపోతే వదిలేయి. అంతేగా నేను ఎవరి కోసం నేను మార్చుకోను. ఇంతే చిన్నప్పటి నుండి, నా మాట తీరు ఇంతే, నా ప్రవర్తన ఇంతే, అన్ని విషయాలు నేను ఇంతే. నేను ఎవరి మాట వినను, మార్చుకోను. కొంతమంది అలా మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్ 6, కరెక్ట్ చేస్తే రిజెక్ట్ చేసే స్వభావం ఉంది మన లోపల. ఏముంది? కరెక్షన్ అంటేనే రిజెక్ట్ చేస్తాను, కరెక్ట్ చేస్తే రిజెక్ట్ చేస్తాను. ఆ స్వభావం ఉంది, నేచర్ బై, అంటే మన లోపల ఉన్నటువంటి సహజమైన గుణం అది. లేదు బ్రదర్, మీరు నన్ను చాలా విషయాలు తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను వాస్తవానికి అది కాదు. ఇలాంటి సాకులు కూడా ఉన్నాయి. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మీరు, నా ఉద్దేశం అది కాదు, లేకపోతే నేను అలాంటిని కాదు. నేను నిజంగా తప్పుగా అర్థం చేసుకుంటే తప్పని ఒప్పుకుంటాం, కానీ అది ఒక సాకుగా వాడుకుంటే అది సాకు అవుతుంది. 8వ వయసు, జ్ఞానం, అనుభవం ఉన్నాయి కాబట్టి, సరే ఇంతకుముందు వచ్చిన సూత్రంలోనే మనం దీన్ని తీసుకోవచ్చు. వయసు, జ్ఞానం, అనుభవం ఉన్నాయి కాబట్టి ఇవన్నీ సాకులండి. నాకు అన్ని తెలుసు అనే ఆలోచన ఉంది కాబట్టి, కొంతమందికి ఏంటంటే నాకు అన్ని తెలుసండి, నేను నాయకుని, నాకు చెప్తావని, నీకంటే చిన్నవారిపై చిన్న చూపు ఉంది కాబట్టి, నీకంటే వయసులో చిన్నవారిని లేకపోతే జూనియర్స్ ని వాళ్ళందరిని ఏం చేస్తున్నావు అంటే నువ్వు చిన్న చూపు చూస్తున్నావు. ఆ చిన్న చూపు చూసే స్వభావం ఉన్నాడు కూడా. ఎవరైనా సరి చేస్తే ఏం చేస్తా అంటే ఒక చిరునవ్వు నవ్వుతారు, వెకిలిగా నవ్వుతారు. నేను చూస్తూ ఉంటాను అది అప్పుడు. అంటే అర్థమైపోతుంది, అలా అర్థమైపోతుంది. ఆ వెకిలి నవ్వినంటేనే అర్థమవుతుంది. ఆహా, నువ్వేంద్రా నాకు చెప్పేది బచ్చగాని, నువ్వు చెప్తే నేను మాట వింటాను అనుకున్నావా, మారుతాను అనుకున్నావా, నాకు అన్ని తెలుసులే పోయి అన్నట్టుగా ఆ వెకిలి నవ్వులు నవ్వుతారు కదా కొంతమంది, అలా ఉంటది అన్నట్టు. సో ఒకవేళ ఈ మాటను మనం తీసుకున్నట్లయితే, ఈ ఒక్క మాట నేను చెప్పాను, నాయకులను గద్దించిన కొన్ని ఉదాహరణలు చూద్దాం. 1 తిమోతి 5:26 ప్రకారం ఇతరులు భయపడ నిమిత్తం అందరి ఎదుట నాయకులను గద్దించాలని తిమోతికి ఆజ్ఞాపించబడ్డాడు. చూడండి. సో తిమోతికి ఏమని చెప్పాడు? సంఘంలో ఎవరైనా నాయకులు తప్పు చేస్తే పెద్ద మీద దోషారోపణ త్వరగా అంగీకరించొద్దంట. 2-3 సాక్షులు ఉంటేనే అంగీకరించాలి. అది నిజమైన ప్రూవ్ అయితే ఏం చేయాలి? అందరి ఎదుట ఆ పెద్దను గద్దించమని తిమోతికి దేవుడు పౌలు ఆజ్ఞాపించడం మనం చూస్తా ఉన్నాం. సంఘ నాయకుడు తప్పు చేస్తే సంఘం ఏం చేయాలి? మరొక తోటి నాయకులకు, ఇతర నాయకులకు దాన్ని తెలియపరచాలి. సంఘ పెద్దలు మనకు ఒకరికంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇతర నాయకులకు దాన్ని తెలియపరచాలి. సంఘ విశ్వాసులు డైరెక్ట్ వెళ్ళి గద్దించకూడదు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది నాయకులు తప్పు చేసినప్పుడు. సో నాయకత్వంలో ఉన్న గొప్ప లక్షణం ఏంటి తెలుసా? తప్పును అంగీకరించడం అండి. నాయకులు కూడా మిస్టేకులు చేస్తారు. అయితే
నాయకత్వంలో ఉన్న ఆ లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి. ఏంటంటే నాయకత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసే మిస్టేక్స్ కూడా అంగీకరించడం నేర్చుకోవాలి. వారి తప్పులను వారు అంగీకరించడం నేర్చుకోవాలి. నాయకత్వంలో మరొక ప్రమాదం ఏంటంటే నాయకత్వంలో ఎదిగే కొద్దీ కరెక్షన్ చేసేవారు తగ్గుతారు. జాగ్రత్త. ఎస్పెషల్ గా పాస్టల్ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు, ఇతర నాయకత్వ బాధ్యతలు చేపడుతున్న వాళ్ళకి ప్రమాదం ఏంటి అంటే వాళ్ళు నాయకత్వంలో ఎదుగుతున్న కొద్దీ కరెక్షన్ చేసేవారు తగ్గుతారు. ఆ పరిస్థితి రానివ్వకూడదు. ఎప్పుడు కూడా మన లైఫ్ లో ఒక ప్రమాదం ఏంటి అంటే కరెక్షన్ చేసేవారు తగ్గేటువంటి పరిస్థితి జీవితంలో రానివ్వకూడదు. అంటే మనం నియంతగా అయితే ప్రమాదం ఉంటుంది. మనం డిక్టేటర్షిప్ చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రమాదం ఉంటుంది. మనం ఓపెన్ గా ఉంటే ప్రమాదం ఉండదు. 4 గలతీ 2:11 ప్రకారం పౌలు పేతును గద్దించాడండి. అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని గద్దించవచ్చు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఇద్దరు లీడర్స్ కాబట్టి గద్దించుకున్నారు. మళ్ళీ ఇక్కడ విశ్వాస గద్దించవచ్చు అనే భావం ఇక్కడ మనకు కనిపించట్లేదు. తెలియపరచవచ్చు. వాళ్ళు ఫైండ్ అవుట్ చేసినప్పుడు తోటి నాయకులకు దాన్ని తెలియపరచాలి. పిల్లలు తల్లిదండ్రులను గద్దించలేరండి. తల్లిదండ్రులను ఆ తప్పు తెలుసుకునేలా చేయొచ్చు కానీ వాళ్ళని గద్దిస్తే అర్థం ఉండదు. సో అందుకే మీరు మొదటి తిమోతిలో కూడా సంఘంలోనే పెద్దవాళ్ళు ఉంటేనే కూడా వృద్ధులు అంటే ఏమన్నారు? వృద్ధులను అంటే తండ్రిగా భావించాలంట. చూడండి ఒకసారి. తండ్రిగా భావించి ఏం చేయాలో చెప్పండి ఒకసారి వాళ్ళకి. చదవండి ఒకసారి మొదటి 2 వచనాలు. మొదటి తిమోతి 5వ అధ్యాయం. వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించింది. ఏంటిదంటే వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి హెచ్చరించాలి. సో అంతే అండి. నాయకులు కూడా తప్పు చేసిరని మీకు తెలిస్తే వాళ్ళను హెచ్చరించే విధానంలో వాళ్ళకి హెచ్చరిక అర్థమయ్యేలా చెప్పాలి కానీ గద్దించే అధికారం మనకు ఉండదు. అందరికి ఉండదు. సో ఈ విషయం అర్థం కావాలి మీకు. సంఘంలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వమని చెప్తుంది. ఇవ్వమని చెప్తుందా లేదా? అంటే సంఘంలో వృద్ధులు ఉంటే ఏం చేయాలి? గద్దించవచ్చా వృద్ధులని? గద్దించకూడదండి. సో ఇది మనం కొన్నిసార్లు ఏమనుకుంటాం అంటే మనము అంటే ఒక ఏమంటారు కొన్ని తెలియని విషయాలను కూడా మనం అధికారికంగా తీసుకుంటాం. నేను ఏమైనా చేయొచ్చు, ఇంకా తప్పు చేసిన వాళ్ళు నేను ఏదైనా చేయొచ్చు, నా బైబిల్ నాకు పర్మిషన్ ఇచ్చిందని చెప్పేసి గ్రాంటెడ్ గా తీసుకుంటాం. బైబిల్ నీకు అన్ని గ్రాంటెడ్ గా ఇవ్వదు. అర్థం చేసుకోవాలి సందర్భాలని. నాయకులను గద్దించుకోవాలి. నాయకులకి సంఘంలో ఉన్నవారు తెలియపరచాలి ఒకళ్ళు తప్పు చేస్తున్నారని తెలిస్తే. వయసు, సో వారికి ఉన్నటువంటి గౌరవం అనేది ఖచ్చితంగా కాపాడాలి సంఘం కూడా. ఉదాహరణ సౌలు మరియు దావీదు చూసుకోండి. అవిధేయత అతిక్రమం విషయంలో మనం చూస్తా ఉన్నాం. సౌలు తప్పును ఒప్పుకోక దేవునిచే తిరస్కరించబడ్డాడు. అయితే దావీదు తప్పును ఒప్పుకొని దేవునిచే అంగీకరించబడ్డాడు. అంతే. సింపుల్ గా చెప్పాలి అంటే సమూయేలు వచ్చి సౌలును నువ్వు తొందరపడ్డావని చెప్పినప్పుడు సౌలు దాన్ని అంగీకరించలేకపోయాడు. తన గౌరవాన్ని కోరుకున్నాడు. ఎంత ఘోరమైన విషయం చూడండి. ఈ రోజు మన లోపల స్వభావం ఉంటది. సౌలు ఏమన్నాడు సమూయేలు ఈ ప్రజలందరూ నన్ను గణపరిచినట్లు నువ్వు నా పక్కనుండు, నాతో కూడా వచ్చినప్పుడు ప్రజలు నన్ను గణపరుస్తారు. అంటే చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి సమూయేలుని అడ్డుపెట్టుకొని గౌరవాన్ని పొందుకోవడం చూశాడు. కానీ దావీదు ఎవరిని అడ్డుపెట్టుకోవాలని చూడలేదు. తన తప్పును స్వయంగా ఒప్పుకున్నాడు. అందుకే దావీదు అంగీకరించబడ్డాడు. ఈరోజు మనం చాలా మంది తప్పులను సరిదిద్దుకోవడానికి కొంతమందిని వాడుకోవడానికి చూస్తూ ఉంటారు. కొంతమంది ఇప్పటికి కూడా పిచ్చండి. నేను చూస్తూ ఉంటాను. అంటే మేము పలానా సంఘానికి వెళ్తాం తెలుసా బ్రదర్ అంటే ఏంటిది? నువ్వు ఒక పలానా సంఘానికి వెళ్ళడం ద్వారా నువ్వు గొప్పడు ఎలా అవుతావు? నాకు పలానా పాస్టర్ తెలుసు అంటే నువ్వు గొప్పడు ఎలా అవుతావు? పలానా సేవకుడు అంటే సేవకుల పేర్లు ఎందుకు చెప్పుకుంటున్నారు? సంస్థల పేర్లు చెప్పుకుంటే గొప్పలు ఎలా అవుతారు? మన లైఫ్ కదా గొప్పగా ఉండాల్సింది. మన బ్రతుకు కదా మనం సరిదిద్దుకుంటే కదా గొప్ప వాళ్ళం అయ్యేది. నీ పాస్టర్ మంచి బోధకుడు అయినంత మాత్రం నువ్వు మంచోడు అని అర్థం కాదు కదా. నువ్వు సరి చేసుకుంటున్నావు అని అర్థం కాదు కదా. సో చూడండి, బైబిల్లో అహాబుకు పొగిడే వాళ్ళంటే ఇష్టమంట. ఏం జరిగిందో మీ అందరూ తెలుసు. 1 రాజులు 22:8. పొగిడే వాళ్ళని కోరుకుంటే ఏం జరుగుతుందో మనకు తెలుసు. పేతురు మరి యూదా ఇస్కరియోతు గురించి ఆలోచించండి. పేతురు యూదా ఇస్కరియోతు విషయాలు మనం శిష్యుల మధ్యలో గమనించినప్పుడు
ఎవరికి లేనటువంటి పోలికలు వీళ్ళ మధ్యలో కొన్ని పోలికలు మనం చూస్తాం. దాదాపు 5 నుండి 10 పాయింట్స్ వీళ్ళ మధ్యలో చూడొచ్చు మనం. కనీసం తక్కువలో ఒక 5-6 పాయింట్స్ మనం గమనించవచ్చండి. ఏంటి అవి? 12 మంది శిష్యుల్లో యేసుప్రభు డైరెక్ట్ గా పేతురును ఒక సందర్భం వచ్చినప్పుడు సాతానా నా వెనక్కి పో అన్నాడు. ఆ మాట మళ్ళీ యూదా ఇస్కరియోతు మీలో ఒకడు సాతాను అన్నాడు. అవునా? సో ఇలాంటి కొన్ని కనిపిస్తా ఉంటాయి. పేతురు యేసుప్రభును ముమ్మార్లు ఎరగనని తిరస్కరించాడు. యూదా కూడా యేసుప్రభును అప్పగించడానికి ప్రయత్నించాడు. పేతురు తను చేసిన తప్పు కుక్కరుకు అనే శబ్దం వినిపించడు, సంతాపడి ఏడ్చాడు. యూదా కూడా తను అనవసరంగా అమ్ముకున్నానని, యేసుప్రభుని అమ్ముకున్నానని రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ ఆ వెండి నాణాలు తీసుకొచ్చి యాజకులకు ఇచ్చినప్పుడు వాళ్ళు అంగీకరించలేదు. అవి అక్కడే పడేసి వచ్చాడు. అంటే అతను కూడా కొద్దిగా, అంటే అది పశ్చాత్తాపం అని చెప్పలేము, కానీ ఏదో ఒక రియలైజేషన్ జరిగినట్టుగా మనం అక్కడ కొద్దిగా చూస్తాం. సో ఇలాగా అంటే పేతురును యూదా ఇస్కరియోతును గమనించినట్లయితే కొన్ని వ్యత్యాసాలు మనం, అంటే కొన్ని విషయాలు మనం గమనించవచ్చు. అయితే ఇద్దరి మధ్యలో తేడా ఏంటి? పేతురు ఎందుకు సంఘానికి నాయకుడు అయ్యాడు? యూదా ఎందుకు నాయకుడు కాలేకపోయాడు? యూదా ఎందుకు నాశనం అయ్యాడు? సో పేతురు యేసుప్రభు దగ్గరికి తిరిగి వచ్చాడు, యూదా తిరిగి రాలేదు. అందుకే యూదా ముగింపు సూసైడ్ తో, ఆత్మహత్యతో ముగించబడింది. కానీ పేతురు ముగింపు చాలా అద్భుతంగా ముగించబడింది. యేసుక్రీస్తు కొరకు అసాక్షిగా మరణించే ధన్యతలో పేతురు ఉన్నాడు. సో యూదానే మాత్రం సూసైడ్ చేసుకొని తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నాడు. ప్రభు దగ్గర రాలేకపోయాడు. సో అంతే అండి, ఏం లేదు. మన జీవితంలో ఎక్కడ అదవుతున్నాం, మనం ఎటువైపు వెళ్తున్నాం. సరే, కరెక్షన్ కి మనం ఎలా ప్రతిస్పందించాలి చెప్పండి. ఎవరన్నా మనం కరెక్షన్ చేసిరా అనుకోండి, సరిదిద్దితే మనం ఏం చేయాలి? ఎలా తీసుకోవాలి? ఎలా రియాక్ట్ అవ్వాలి చెప్పండి. మనల్ని సరిదిద్దితే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? ఏం చేస్తారు చెప్పండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా సరి చేయడానికి ప్రయత్నం చేస్తే ఏమంటారు? అంటే ఇక్కడ నేను గుంపుగా బోధిస్తున్నాను కాబట్టి మీకు వ్యక్తిగతంగా తాకకపోవచ్చు, కానీ ఎవరైనా వ్యక్తిగతంగా వచ్చి మిమ్మల్ని సరి చేయడానికి ట్రై చేస్తే ఎలా ఉంటది? ఎందుకంటే గుంపుగా బోధిస్తున్నప్పుడు మీకు ఎలా మీరు రియలైజ్ అవ్వచ్చు, మీరు కొన్ని అంగీకరించవచ్చు, కొన్ని డినై చేయొచ్చు. కానీ ఒక వ్యక్తి పర్సనల్ గా వచ్చి మిమ్మల్ని సరి చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? నిజంగా చెప్పినట్టు ఏదైనా నాలో లోపం ఉంటేనే చెప్తున్నారు కదా అని ఆలోచిస్తాను నేనైతే ఖచ్చితంగా. ఓకే, ఇంకా ఎవరైనా ఎలా రియాక్ట్ అవుతారు? మీ రియాక్షన్స్ ఎలా ఉంటాయి? మీ స్పందనలు ఎలా ఉంటాయి? హలో, మాట్లాడండి బ్రదర్స్ అండ్ సిస్టర్. నిజంగా మీరు ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా సరి చేస్తే మీరు ఏం చేస్తారు? ఎలా రియాక్ట్ అవుతారు? ఖచ్చితంగా అంగీకరిస్తామన్నా. అంటే పరిశీలన చేసుకొని నిజమే కదా అని అంగీకరిస్తాం. కానీ నేను ఇందాక చెప్పిన రీజన్స్ లో ఒక రీజన్ లాగా, అంటే అంత ఎవరి వల్ల అంత ఖచ్చితంగా సాధ్యం కాదు కదా అనేది ఒక సమర్థింపు మాటలాగా చెప్పుకొని ప్రయత్నం చేద్దాం అనుకుంటాం, కానీ అందులో సక్సెస్ అవ్వలేకపోతా ఉంటాను నేనైతే. ఓకే, సో కరెక్షన్ కి ఎలా స్పందించాలి మనం? నెంబర్ 1, కరెక్షన్ చేస్తున్నప్పుడు మనల్ని ఎవరైనా సరి చేస్తున్నప్పుడు ముళ్ళు తీస్తున్నారు అనుకో, కానీ ముళ్ళు కుచ్చుతున్నారు అనుకోవద్దు. సో ఎప్పుడైనా కానీ మన రియాక్షన్స్ అంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి, కానీ మనం ఇప్పుడు చాలా మంది అవి ఓపెన్ గా షేర్ చేయలేదు. నిజంగా చెప్పాలి అంటే ఎవరైనా ఒంటరిగా మనం వ్యక్తిగతంగా మనలో తప్పులు చూపిస్తున్నప్పుడు పెయిన్ఫుల్ గా ఉంటది, నొప్పి ఉంటదండి. నొప్పి లేకుండా ఎందుకు ఉంటుంది చెప్పండి? సో ఖచ్చితంగా నొప్పి ఉంటది. అంత ఈజీ కాదు మనం థ్యాంక్ యూ చెప్పడం, అయ్యా నా లోపాన్ని చూపించినందుకు ధన్యవాదాలని కృతజ్ఞతాపూర్వకంగా థ్యాంక్స్ చెప్పేంత నిజంగా ఉందా మనకు అంత శక్తివంతులమేనా?
గుడ్. అంత మెచ్యూరిటీ మీలో ఉంటే నాకు చాలా సంతోషం. కానీ అందరిలో ఆ మెచ్యూరిటీ ఉండదు, ఆ పరిపక్వత ఉండదు. సో కరెక్షన్ చేస్తున్నప్పుడు ఎవరైనా నేను కరెక్షన్ చేస్తున్నప్పుడు ముళ్ళు తీస్తున్నారు అనుకో గాని కుచ్చుతున్నారు అనుకోదు దయచేసి. ఎందుకంటే తీసినా నొప్పి పెడుతుంది, కుచ్చినా నొప్పి పెడుతుంది. అవునా? అవునా కదండి? అవునన్నా. సో ఖచ్చితంగా మనం ముళ్ళు గుచ్చినప్పుడు ఒకటేసారి వామ్మో అయ్యో అని కేకేస్తాం కానీ తీస్తున్నప్పుడు అది బయటకు వచ్చేంత వరకు పెయినే ఉంటది. అవునా? కాబట్టి ముళ్ళు గుచ్చినప్పుడు ఎక్కువ పెయిన్ ఉంటుందా, తీస్తే ఎక్కువ పెయిన్ ఉంటుందా? తీస్తున్నప్పుడే. సో తీస్తున్నప్పుడు ఎక్కువ పెయిన్ ఉంటుందండి. సో చిన్నప్పుడు ఒకసారి నాకు ఆ అరికాళ్ళు అంటే భయంకరంగా ముళ్ళు గుచ్చిన పేద. అప్పుడు చెప్పులు ఉండేవి కాదు కదా, పొలాలకు వెళ్ళినప్పుడు ఏదో తోటలోకి వెళ్ళినప్పుడు చేనులోకి వెళ్ళినప్పుడు భయంకరమైన ముళ్ళు వచ్చింది. అది కుచ్చినప్పుడు ఒకసారి పెయిన్ వచ్చింది కానీ అది ఇంటికి వచ్చినాక మా అమ్మ వాళ్ళు తీయడానికి ట్రై చేస్తున్నప్పుడు దాన్ని ఇంకా ఆ పిన్ను బట్టి సేఫ్టీ పిన్ తో దాన్ని ఇటు అటు కదిలిస్తా ఉంటా. అబ్బాబ్బాబ్బా అది ఎంత భయంకరమైన పెయిన్ అంటే అరిచేది. అలా అరుస్తున్నారని చెప్పి దాని మీద ఉప్పు పెట్టి కాపి మళ్ళీ తర్వాత ఏమంటారు అలవేరా అవి తీసుకొచ్చి దాన్ని కట్టుకట్టి మళ్ళీ ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తే అది 2-3 రోజుల తర్వాత అది బెల్లగా బయటకు వస్తుండే అవన్నీ చేస్తే. అప్పుడు హాయిగా ఉంటుండే కానీ అప్పుడే దాన్ని ఒకవేళ కదిలిస్తే మాత్రం ఎంత భయంకరమైన పెయిన్ ఉంటుండే. సో నిజమే అంటది తీస్తున్నప్పుడు మనకు నొప్పి ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఏదైనా అంతే అండి, ఒక హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఇప్పుడు మనకి యాక్సిడెంట్ అయిన దానికంటే కూడా దాన్ని కడుగుతున్నప్పుడు దాన్ని ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు పెయిన్ ఎక్కువ ఉంటది. అవునా? ఒక ప్రమాదం జరిగిన దానికంటే కూడా ఆ ప్రమాదం నుంచి మనం కాపాడబడుతున్నప్పుడు అంటే ఆ వ్యాధి నుంచి మనం అది చేస్తున్నప్పుడు పెయిన్ ఎక్కువ ఉంటది. అందుకే రెండోది తొందరపడకుండా ఆ వ్యక్తి చెప్పేది పూర్తిగా వినాలి. ఎవరైనా మనల్ని సరి చేస్తున్నప్పుడు తొందరపడొద్దు, ఆవేశపడొద్దు, తొందరపడి ఏదో ఒకటి అనకూడదు. నిజంగా వాళ్ళు చెప్పేది పూర్తిగా వినాలి. విన్న తర్వాత ఒక అండర్‌స్టాండింగ్ రావాలి. విన్న తర్వాత అది నిజమైతే అంగీకరించడం, నిజం కాకపోతే లైట్‌గా తీసుకుందాం. దాంట్లో ప్రాబ్లమ్ ఏముండదు. అదొక అంత అనవసరమైన విషయం అయితే మనం ఇగ్నోర్ చేయొచ్చు. ఆ స్వేచ్ఛ మనకు ఉంటుంది కదా! అది మనకు సంబంధించిన విషయం కాదు. మనలో ఆ లోపం లేనప్పుడు హాయిగా ఇగ్నోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరైనా సరి చేస్తే కోపగించుకోకుండా కృతజ్ఞతలు చెప్పండి. థాంక్స్ చెప్పాలండి. అది పరిపక్వతకు నిదర్శనం. అది మన మెచ్యూరిటీకి నిదర్శనం. మనం జ్ఞానులం అనే దానికి నిదర్శనం. మనం బుద్ధిమంతులం అనే దానికి నిదర్శనం. ఎవరైనా తప్పు చేసినప్పుడు నువ్వెవడివి? నీకేం అవసరం నా గురించి చెప్పడానికి? ఆ! నేను చెప్పాలనుకుంటే నీ గురించి 100 చెప్తా తెలుసా? నీ గురించి 20 చెప్తా తెలుసా? నేను చెప్పలేకనా? కొన్నిసార్లు మనకు ఆవేశం వస్తది. అంటే నీ గురించి నేను తలుసుకుంటే ఏం చెప్తాను? 100 చెప్తా నీ గురించి తెలుసుకోవాలంటే. నేను చెప్పలేకనా? అని మనం ఇలా రియాక్ట్ అవుతాం. కోపం వస్తది. సో కాబట్టి కోపగించుకోవద్దు. కృతజ్ఞతలు చెప్పడానికి ప్రయత్నము చేయాలి. 4 మనల్ని సరిచేయటకు మన సన్నిహితులకు స్వేచ్ఛనివ్వాలి. ప్రపంచంలో అందరికీ నిన్ను సరిచేసే అవకాశం ఇవ్వకపోవచ్చు. కానీ నీకు కొంతమంది సన్నిహితులు ఉండాలా. నీతో స్వేచ్ఛగా మాట్లాడగలగాలి. మంచి చెడుల గురించి మాట్లాడుకోగలగాలి. నేను నా సహోదరులతో అడుగుతాను. పొరపాట్ల గురించి ఏమన్నా ప్రజలు ఎక్కడ మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారు. ఎలాంటి సిట్యుయేషన్స్ వస్తాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఖచ్చితంగా అడుగుతా ఉంటాను. ఏం చేయాలనుకున్నా కూడా అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తా. అక్కడ మన ప్రాబ్లమ్ ఉందంటే పోయేదేముంది, దాన్ని సరి చేసుకుంటే మంచిదే కదా! స్వేచ్ఛ ఉన్నప్పుడు కూడా అది తప్పు కాకపోయినప్పుడు కూడా కొన్ని మార్చుకుంటే మంచిదే కదా అని అర్థం చేసుకుంటాం. సో ఏదైనా ఇంకా తప్పు విషయంలో మనకు ఇంకా స్వేచ్ఛనివ్వాలి కదా! మనం సరి చేయటకు మన ఇతరులకు సన్నిహితులకు స్వేచ్ఛనివ్వడం ద్వారా మనకు ఫ్రీగా వాళ్ళు మనల్ని వచ్చి చెప్పగలుగుతారు. మనం ఒక బౌండరీ పెట్టుకొని ఒక లైన్ పెట్టుకొని ఎవరిని ఆ లైన్‌లోకి దాటనియకపోతే ఎలా అండి? ఇంకెవరు దాటరు ఆ లైన్‌కి. భర్తలు భార్యలకు లైన్ పెడతారు. భార్యలు భర్తలకు పెడతారు. ఇగో నువ్వేమన్నా మాట్లాడు గాని ఈ విషయంలో నా లైఫ్‌లో తలదూర్చొద్దుగో. నువ్వు ఈ విషయంలో తలదూర్చొద్దు. ఈ విషయంలో అంటే కొన్ని వేరే విషయాలు ఉంటాయి. ఆఫ్‌కోర్స్ అంటే అందులో తలదూర్చుకోవడం మంచిదే. అంటే సరి చేయడం గురించి మాట్లాడుతున్నాను. రెస్పాన్సిబిలిటీలో తలదూర్చుకోవడం మంచిది. ఎవరి పని ఆళ్ళు చేసుకుంటేనే బాగుంటుంది. కానీ ఒకరి పనిలో వాళ్ళు తలదూరిస్తే ప్రాబ్లమ్ అయితది. పనిలో తలదూర్చొద్దు. కానీ సరి చేయడంలో బౌండరీలు పెట్టుకోవద్దు మనల్ని. నెక్స్ట్ ప్రభువా
నన్ను నేను సమర్థించుకునే మోహం నుండి నన్ను విడిపించమన్నాడు అగస్టిన్ అనే భక్తుడు. ఏంటిదంట? నన్ను నేను సమర్థించుకునే మోహం నుండి నన్ను విడిపించు. ఎస్, మనల్ని ఎవరైనా సరి చేస్తున్నప్పుడు మనకు సమర్థించుకునేటువంటి ఒక మోహం ఉంటుంది. ఆ మోహంలో పడిపోతాం. మనం రైట్, మనదేం తప్పు లేదు, మనమేనండి, అందరూ మన చుట్టాలాగే ఉన్నారు, అందరితో పాటు నేనున్నాను, కానీ నేనేమన్నా కొత్తగా వేరే రకంగా ఉన్నానా, నేనేమన్నా పరలోకం నుండి దిగొచ్చినా, నేను కూడా మనిషినే కదా, నా కూడా రక్త మాంసములు ఉన్నాయి, నేను కూడా ఉప్పు కారం తింటున్నానే, కాబట్టి నాకు ఉండదా, అందరితో నేనున్నాను, నేనేమన్నా అదా స్పెషల్? నేనేం స్పెషల్ కాదు, కాబట్టి కామన్, నేను కూడా చేస్తానే. మనకు బలహీనతలు ఉండడం, లోపాలు ఉండడం కామనే, కానీ మనం చేసిన తప్పును సమర్థించుకోవడం కామన్ కాదు. మనుషులమైన మనము మనిషి శరీరంలో ఉన్నాము, మానవ రూపంలో ఉన్నాము, మనం శరీరంలోనే ఉన్నాం కాబట్టి మనకు బలహీనతలు ఉండడం అనేది సహజమే, లోపాలు ఉండడం సహజమే, తప్పు చేయడం సహజమైన విషయాలు. కానీ తప్పు చేసిన తర్వాత వాటిని సమర్థించుకోవడం సహజమైన విషయం కాదండి. సో అందుకే తప్పు జరిగిన తర్వాత సమర్థించుకోకూడదు. మనకు బలహీనతలు ఉన్నాయని ఒప్పుకుంటాం, కానీ సమర్థించుకోవడం రైట్ కాదు. తప్పు జరిగిన తర్వాత సమర్థించుకోవడము రైట్ కాదు. ఆ మోహం నుండి మనం బయటపడాలి. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, ప్రార్థనను మనం దేవుని దగ్గర వేడుకోవాలండి అలాంటి విషయాలు. సో చివరిగా నేను ముగింపు మాటలు చెప్పి మనం ముగించుకుందాం. చక్కని అనుబంధాలు అవగతం కావాలంటే అప్పుకు ఆమడ దూరంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రిలేషన్షిప్స్ లో అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటంటే డబ్బు అండి. తెలుసా మీకు? సంబంధ బాంధవ్యాలలో అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటో తెలుసా అండి? డబ్బులండి. నిజమేనా అబద్ధమా? హలో, 100% నిజం. అప్పుకు అందుకే ఆమడ దూరంగా ఉండాలి. మనిషి మనకు డబ్బులు లేకపోయినా పర్వాలేదు, కానీ మనుషులను మాత్రం దూరం చేసుకోవద్దండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి చాలా ఎక్స్పీరియన్సెస్ అయ్యాను. అంటే ఎవరైనా ఫ్రెండ్స్ కి డబ్బులు ఇవ్వడం ద్వారా, లేకపోతే మధ్యవర్తిగా ఉండి ఇప్పించడం ద్వారా నేను డబ్బులు కోల్పోయాను, స్నేహితులను కోల్పోయాను, 2 కోల్పోయాను. ఇప్పటికీ వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. కొంతమంది అంతగా నన్ను అవాయిడ్ చేసుకుని వెళ్ళిపోయారు. తప్పు నాది ఏం లేదు, డబ్బులు ఇప్పించడమే తప్పు, అంతే. మధ్యవర్తిగా ఉంటే ఆ డబ్బులు పోయినాయి, మనుషులు పోయారు, ఇప్పటి వరకు కనిపించకుండా పోయారు. అప్పుడు బాధ అనిపిస్తుంది. అంటే ఏం తప్పు చేసినాము, ఇటు పోతే డబ్బులు పోతే పోనీ, మనిషి ఎందుకు దూరం అయ్యింది అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంటది. కానీ మనిషి కూడా దూరం అవుతాడు. ఇందులో జిమ్మిక్ ఏంటి అంటే, అవునా? నిజమే కదండి? అప్పుల వల్ల మనుషులు దగ్గర అవుతారా, దూరం అవుతారా? దూరం అవుతారు. అంటే ఆర్థిక లావాదేవీలు ఉన్న వాళ్ళు రెగ్యులర్ కలుసుకుంటారు, కానీ రిలేషన్షిప్ లో బాండ్ అంత స్ట్రాంగ్ ఏముండదు. అంటే ఆ బాండ్ ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటే, డబ్బుల దగ్గర ఏమైనా తేడాలు వస్తే మాత్రం ఖచ్చితంగా రిలేషన్షిప్ లో ప్రాబ్లం వస్తుంది. ఎప్పటి వరకు అది ప్రాబ్లం కాదు అని అంటే, మనీ విషయంలో తేడా రానంత వరకు మాత్రమే ప్రాబ్లం ఉండదు. ఒక్కసారి తేడా వచ్చిందంటే వాళ్ళ బాండు బీండు అన్ని బయటపడిపోతాయి. సో అన్నిటికంటే ప్రమాదం అది. నువ్వు 10 సార్లు అడిగినప్పుడు ఇచ్చి ఒక్కసారి నో అని చెప్పు. నేను ఎలా తీసుకుంటారండి? అడిగినప్పుడు అలా 1000, 2000 ఇవ్వు, ఒక్కసారి లేవు నా దగ్గర ఇప్పుడు లేవు అని చెప్పు, ఏమైతుంది? అర్థం చేసుకుంటారా, అపార్థం చేసుకుంటారా? అపార్థమే చేసుకుంటారు. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రిలేషన్షిప్స్ లో చివరి మాటలు చెప్తున్నాను. మనం 8 అద్భుతమైన విషయాలు చూసాం. గుర్తున్నాయా? 8 పాఠాలు ఒకసారి నేను మళ్ళీ గుర్తు చేస్తాను. చక్కని అనుబంధాలు అవగతం కావాలంటే మాత్రం అప్పుకు ఆమడ దూరంగా ఉండాలి. డబ్బును అడగకపోయినట్లయితే బంధాలు మధురంగా మరియు శాశ్వతంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? మనం ఒక రిలేషన్షిప్ లో డబ్బు అనేది లేదు అని అంటే వాళ్ళ బంధాలు మధురంగా ఉంటాయి, శాశ్వతంగా ఉంటాయి. 2, డబ్బు ఉందంటే వాళ్ళ బంధాలు మధురంగా ఉండవు, శాశ్వతంగా కూడా ఉండవు, టెంపరీగా మాత్రమే ఉంటాయి వాళ్ళ బంధాలు. ఐ రియల్లీ ప్రైజ్ గాడ్ ఫర్ దట్. ఎందుకు అని అంటే, నాతో ఎవ్వరు కూడా మనీ సంబంధమైన లావాదేవీలు లేవు ఇప్పటి వరకు. ఉంటే ఇస్తాం, లేకపోతే లేదు. ఎవరైనా ప్రేమతో ఇస్తే పరిచయం కోసం తీసుకొని వాడుకోవడం తప్పించి మనీ సంబంధమైనటువంటి లావాదేవీలు పెట్టుకోలేదు. ఎందుకు అని అంటే అది మంచిది కాదు. ఒకవేళ ఉంటే ఇంటర్నల్ గా ఉంటాయి, అవి అంతవరకే. కానీ మనం అప్పు చేయడం కానీ ఇతరుల దగ్గర తీసుకోవడం కానీ ఇప్పటి వరకు జరగలేదు. ఎందుకనంటే నాకు తెలుసు దానివల్ల ఉండే ప్రమాదం ఏంటి. అందుకే నేను అప్పుకు ఆమడ దూరం. ఎంత ప్రమాదం వచ్చినా ఎవరిని 10 రూపాయలు అడగను కూడా.
సో అదన్నిటికంటే ప్రమాదకరమైన విషయం. అందుకే డబ్బును అడగకపోయినట్లయితే బంధాలు మధురంగా మరియు శాశ్వతంగా ఉంటాయి. నాకు ఎవరన్నా 10 రూపాయలు నష్టం కలిగిస్తే నేను ఓర్చుకుంటాను. నాకు క్షమించగలిగిన శక్తి ఉంది. కానీ నేనెవరికన్నా 10 రూపాయలు నష్టం కలిగిస్తే వాళ్ళు నిజంగా ఓర్చుకునే శక్తి ఉందా? వాళ్ళకు అందరికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే నేను తీసుకోను. నేను ఇస్తాను గాని తీసుకోను అప్పు. అప్పు ఇవ్వడం అంటే నేను అప్పు ఇవ్వను. అంటే అప్పు ఇవ్వడం అంటే మళ్ళీ అలా కాదు. బదులు అంటే ఎవరైనా అవసరం ఉంటే ఇవ్వడం నేర్చుకున్నాను కానీ తీసుకోవడం అలవాటు చేసుకోలేదు. అందుకే డబ్బును అడగకపోయినట్లయితే బంధాలు మధురంగా మరియు శాశ్వతంగా ఉంటాయండి. రిలేషన్షిప్ లో అన్నిటికంటే ప్రధానమైన సూత్రం ఇది. నెక్స్ట్, ఎవరిని డబ్బు అడగకుండా ఉండడానికి శాయశక్తులా ప్రయత్నించండి. దయచేసి ఎంత కష్టం వచ్చినా అడగకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అది చాలా మంచిది. మనకు కూడా ఒక సెల్ఫ్ కంట్రోల్ అనేది అలవాటు అవుతుంది. మనం కూడా ఏమవుతుంది అంటే ఒక విధానాన్ని అలవాటు చేసుకుంటాం. ఈ రోజు అంటే ఉన్నది ఇస్తారు, రేపు మన చుట్టూ డబ్బులు ఇచ్చేవా లేకపోతే పరిస్థితి అంటే ఏం నేర్చుకుంటారు అప్పుడు? దీనిలో అన్నిటికంటే అద్భుతమైన విషయం ఏంటో తెలుసా అండి? డబ్బులు అడగకపోవడం ద్వారా దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటాం. దీనిలో అన్నిటికంటే అద్భుతం అదే. ఎవరిని డబ్బు ఎందుకు అడగకూడదు అని అంటే నేను ఎందుకు అక్కడ ఏంటంటే దేవుని వైపు చూస్తాం. ఎవరిని డబ్బు అడగకుండా ఉండడానికి శాయశక్తిలో ప్రయత్నించాను. నువ్వు అడిగిన అవసరం ఉన్నాలా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావు అనుకో, నువ్వు దేవుని అద్భుతాలు చూడలేవు. అంటే దేవుడు నీతో నడిచే విధానం నువ్వు గమనించలేవు. సహోదరుల మంచితనాన్ని, ప్రేమను మనం ఆస్వాదించవచ్చు కానీ దేవుని యొక్క శక్తిని నువ్వు కోల్పోతావు వాస్తవం చెప్పాలి అని అంటే. సో కాబట్టి నాకు దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు ఏదో రకంగా హెల్ప్ చేస్తాడు అంటే మనం అడిగి తీసుకోవడానికంటే అడగక ముందే మన దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? తేడా ఉందా లేదా? కొన్నిసార్లు అడగడం వల్ల గాయాలు ఎక్కువ అవుతాయి, బాధపడతాం ఇవ్వకపోతే. 4, ఒకవేళ ఎవరైనా ఏదైనా అడిగితే నెగిటివ్ గా ఫీల్ అయ్యి వారి గురించి దుష్ప్రచారం చేయవద్దు. ఇవ్వనంటే కూడా దుష్ప్రచారం చేయొద్దు. చూసిన ఆ బ్రదర్ డబ్బులు అడిగితే ఇవ్వలేదని ఆ వ్యక్తి గురించి నెగిటివ్ గా దుష్ప్రచారం చేయొద్దు. ఎందుకంటే మనకు ఆ ప్రాబ్లం ఉంటుంది. ఎవరైనా అడిగితే ఇవ్వకపోతే మనం ఆయన గురించి దుష్ప్రచారం చేస్తాం, తొందరగా నెగిటివ్ గా మాట్లాడతాం. అది వాళ్ళ ఇష్టం. 5, అడగకండి కానీ ఇవ్వడానికి ఆలోచించండి. శత్రువుల గురించి మత్తయి 5:42 యేసుప్రభువు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోండి. నిన్ను అప్పు అడగగోరు వారి నుండి నీ ముఖం త్రిప్పుకోవద్దు. ఉంటే ఇవ్వండి, అడగండి కానీ ఇవ్వడానికి మాత్రం ఆలోచించండి. అడగకండి, ఎవరిని మీరు అడగొద్దు. మిమ్మల్ని ఎవరైనా అడిగితే మాత్రం ఏం చేయాలి? ఉంటే ఇవ్వడానికి ప్రయత్నము చేయండి. కొంతమంది అడగడం లేదంటే అహమా లేదా తగ్గింపా లేదా దేవునిపై విశ్వాసం కూడా చూసుకోలేదు. సెల్ఫ్ చెక్ కోసం 6వ పాయింట్ ఏంటంటే మీ సెల్ఫ్ చెక్. మీరు ఎవరిని ఎంత కష్టం వచ్చినా ఎవరిని నోరు తెరిచి అడగట్లేదు అంటే మీరు ఆత్మాభిమానమా, అహంకారమా, లేకపోతే దేవుని పైన విశ్వాసమా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ అది అహంకారం అయింది అనుకోండి, అది మంచిది కాదు. మీరు ఎవరిని డైరెక్ట్ గా నాకు డబ్బు కావాలని అడగకపోయినా నీ క్లోజ్ సర్కిల్ ఒకరిద్దరితో నువ్వు పంచుకోవచ్చు. అని నా పరిస్థితి ఇది, ప్రార్థన చేయమని అలాగా అంటే దగ్గరి వ్యక్తులతో మరి పంచుకోవచ్చు. అది కూడా నువ్వు పంచుకోకుండా మదన పడుతున్నావు అంటే అది మంచిది కాదు. అది ఖచ్చితంగా నీకు నష్టం కలిగిస్తుంది. సో కాబట్టి నీకేమైనా క్రిటికల్ అవసరతలు వచ్చినప్పుడు, భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు అడగకపోవడం మంచిదే కానీ కనీసం చెప్పుకోవాలి. మన సహోదరులకి నా పరిస్థితి ఇది ఉంది, మరి ప్రార్థన చేస్తే నాకు చాలు, దేవుడే చూసుకుంటాడన్న విశ్వాసం నాకుంది, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని మీరు కనీసం అదే అంటే అంత బయట వాళ్ళందరూ కాదండి, ఇన్నర్ సర్కిల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు 6వ పాయింట్లో. సో సామెతలు 3:27-28 ప్రకారం పొందదగిన వారికి మేలు చేయకుండా వెనుదీయవద్దంటుంది. అంటే అర్హత ఉన్న వానికి ఎప్పుడు కూడా మేలు చేసే విషయంలో వెనుదీయొద్దండి. పొందదగిన వారికి మేలు చేయకుండా వెనుదీయవద్దు. కాబట్టి ఎవరైతే అర్హులో బీదవారు కానీ, అవసరతలో ఉన్నవారు కానీ, మన కొరకు బ్రతుకును త్యాగం చేసే వారి కొరకు కానీ ఎప్పుడు కూడా పొందదగిన వారికి మేలు చేయకుండా ఎప్పుడు కూడా వెనుదీయొద్దు. అలాంటి వారికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి మనం ఇవ్వటానికి. ఒకవేళ ఏదైనా మీరు వస్తువు కావాలనుకున్నారు, వాడుకోవాలనుకుంటే, ఒకవేళ తప్పని పరిస్థితి ఏర్పడితే ఇది మీరు వాడుతున్నారా అని అడగండి.
ఇది మీకు అవసరమా అని అడగండి. తిరిగి ఎప్పుడు ఇస్తామో చెప్పండి. అయ్యో మీరు ఖాళీగానే ఉంటున్నట్టుంది కదండి, మీరు ఎప్పుడైనా వాడుకుంటారా, నేను వాడుకోవచ్చా లేదా? కొంతమంది అనవసరమైన వస్తువులు ఎక్కువగా ఉంటారు, ఇంట్లో అలా మూల పడేస్తారు, అవి నిరుపయోగం మారుతాయి. అలాంటి వాళ్ళే ముందుగా జాగ్రత్త పడారు, ఖాళీగా ఉంది ఎవరికైనా ఇస్తే మంచిది వాడుకుంటారు కదా అని ముందుగానే ఆలోచించి ఇచ్చేయండి. సైకిల్ కావచ్చు, మీరు చిన్నపిల్లలు సైకిల్ కొంటారు, లేకపోతే ఏమో కొంటారు కొన్ని తోటలు. ఇప్పుడు మా దగ్గర ఉండనుకో కొంతమంది సహోదరులు ఏం చేస్తారంటే వాళ్ళ అవసరం తీరిందంటే ఎవరికన్నా ఇచ్చేస్తారు. సో అలాంటి వస్తువులు ఉంటే వేరే వాళ్ళు అడగక ముందే మీరు ఎవరికైనా అవసరం ఉంటే ఇచ్చేసేయండి, పెట్టుకోకండి అలాగా. అంటే స్టోరేజ్ రూమ్ పెంచుకోకండి దయచేసి. కొంతమంది స్టోర్ రూమ్ భయంకరంగా ఉంటది. నేను బట్టలు కూడా ఉండనివ్వను. కొత్త బట్టలు వచ్చినంటే పాత బట్టలు ఎవరికైనా అవసరంలోనికి ఇచ్చేయాలి. చిన్నదాకా వాడడానికి వాడాల్సిన అవసరం లేదు. ఎందుకు ఒక కొన్ని జతలు ఉంటే సరిపోతుంది. నేను ఎవ్రీ ఇయర్ అట్లా చెక్ చేస్తే 6 నెలలకు ఒకసారి 1 ఇయర్కి చెక్ చేసి క్లీనప్ చేసుకుంటా ఉంటాం. మీనింగ్ అంటే ఎవరికైనా అవసరంలో ఉన్నారు, ఎందుకు అవన్నీ పెట్టుకోవడం. ఒకవేళ తీసుకున్నట్లయితే ఇచ్చే వరకు నిద్రపోకూడదండి. సాధ్యమైనంత ఇచ్చే ప్రయత్నం చేయండి. మీరు ఎవరి దగ్గర అప్పు చేస్తే అవి తిరిగి చెల్లించేంత వరకు నిద్రపోకూడదండి. సాధ్యమైనంత వరకు ఇచ్చే ప్రయత్నము చేయండి. ఒక వస్తువు పాడు చేస్తే బాధ్యత వహించాలి. సహాయం పొందితే కృతజ్ఞతలు చెప్పాలి. మీ వల్ల ఎవరికైనా ఒక వస్తువు నష్టమైంది అనుకోండి, మీరు తీసుకున్న వస్తువు పాడు చేసిరు అనుకోండి, మీరు ఏం చేయాలి, అది ఖచ్చితంగా బాధ్యత వహించి దాన్ని రిపేర్ చేయించడం కానీ, రిపేర్ ఖర్చులు భరించడం కానీ, దానికి సంబంధించినటువంటి లావాదేవీలు మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అయ్యా బ్రదరే చూసుకుంటారులే మనకెందుకులే అనుకున్నారు అనుకోండి, అది మంచిది కాదు. సో కొన్ని చివరి హెచ్చరికలు చెప్పేసి మనం ముగించుకుందాం. అప్పు చేసి తీర్చని వాడు భక్తిహీనుడు అంట. కీర్తనలు 37 చెప్తుంది, అప్పు చేసి తీర్చని వాడు భక్తిహీనుడు. సో మీరు ఒకవేళ అప్పు చేసి మీరు తీర్చట్లేదంటే మీరు భక్తులుగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మనం భక్తిహీనులు అని ఒప్పుకోవాలి కనీసం. 2, ప్రేమ విషయంలో తప్ప వేరే విషయాలలో అచ్చి ఉండవద్దు. ఏంటిదంటే రోమా 13:8 చెప్తుంది, ఏమంటుంది, మనం ప్రేమ విషయంలో తప్పించి ఏ విషయంలో ఎవరికి బాకీ ఉండొద్దంటండి, అచ్చి ఉండకూడదంట. ఎందుకంటే దేవుడు మనల్ని ఒకరినొకరు ప్రేమించుకోమన్నాడు. ఆ ప్రేమ విషయంలో తప్పించి ఇంకెవరికి ఏ విషయంలో మనం ఏమి ఉండకూడదు, రుణస్థలమై ఉండకూడదు, రుణం తీర్చేసుకోవాలా. అర్థమవుతుందా అండి? ప్రేమ విషయంలో తప్ప మనం వేరే విషయాలలో ఎవరికి రుణపడి ఉండకూడదు. క్లియర్ చేసుకోవాలి, ఎవరు రుణాన్ని వాళ్ళు తీర్చేసుకోవాలి. అది చాలా మంచిది, తద్వారా నీకు ఫలం లభిస్తుంది. నెక్స్ట్, మధ్యవర్తిత్వం చేయవాడు తెలివి మాలిన వాడు. సామెతలు 17:18 చదవండి ఒకసారి. సామెతలు 17:18 దయచేసి. తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివి మాలినవాడు. ఏంటిదంట, తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివి మాలినవాడు. ఈ రోజు నేను ఇలాంటి తెలివి మాలిన సహోదరులను నా చుట్టూ చాలా మందిని చూస్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఎందుకనంటే వాళ్ళు చెప్తే వినట్లేదు, ఈ మధ్యవర్తిత్వం చేస్తారు ఏదో వీళ్ళకేదో ఉన్నట్టు. నేను చెప్పట్లేదండి. సో కాబట్టి ఈరోజు చాలా మంది సహోదరులు వీళ్ళకే అది ఉండదు అంటే మధ్యవర్తిత్వం చేసి డబ్బులు ఇప్పిస్తా ఉంటారు. వాళ్ళు కట్టకపోతే వీళ్ళ బంగారాలు కుదబెట్టుకోవడమో, లేకపోతే ఇంకొక దగ్గర నష్టం తెచ్చుకోవడమో, లేకపోతే ఇంకొక చేయడం అనేది జరుగుతూనే ఉంటది. ఏదో రకంగా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. సో మధ్యవర్తిత్వం చేయవాడు తెలివి మాలినవాడు. నిజమే కదా. ఇప్పుడు మధ్యవర్తిత్వం ఎవరు చేయాలండి? మధ్యవర్తి అంటే ఏంటో అర్థం తెలుసా పోనీ? మీడియేటర్ అంటే ఎవరు? మీడియేటర్ అనేది ఎవరు చేయాలి చెప్పండి? మధ్యవర్తిత్వం బైబిల్ ప్రకారం మధ్యవర్తిత్వం ఎవరు చేయాలా? హలో, ఉన్నవాళ్ళు చేయాలన్నా. ఉన్నవాళ్ళు చేయాలి, అవునా? అవునండి. మధ్యవర్తిత్వం ఎవరు చేయాలి? ఉన్నవాళ్ళు చేయాలి. ఇప్పుడు యేసుప్రభు భూమి మీదకి మధ్యవర్తిగా వచ్చిండు అని అంటే ఆయన చేయగలుగుతూ వచ్చిండా, ఊరికేనే వచ్చాడా? చేయగలుగుతాడు కాబట్టికే వచ్చిండన్న. సో ఆయన చేయడానికి సిద్ధపడి వచ్చాడు. మధ్యవర్తి అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తికి 50,000 ఇప్పించావు, ఆ వ్యక్తి కట్టకపోతే టైంకు నువ్వు కట్టాలనే కదా అర్థం.
ఎవరు తీసుకోవాలి? అది కెపాసిటీ ఉన్నోడే తీసుకోవాలి. ఇప్పుడు నాకు ఒక ఆఫర్ వచ్చింది, ఒక 5-6 లక్షలు 8 లక్షలు బ్యాంక్ లోన్ వచ్చింది. ఇప్పుడు ఒక సహోదరుడు వచ్చి ఒక బ్రదర్ వచ్చి తమ్ముడు ఎవరో చెల్లెనో వచ్చి అన్నయ్య నాకు 8 లక్షలు ఇస్తావా, నేను నెల కడతాను అని అన్నా. నేను అన్నాను అప్పుడు, అమ్మ నువ్వు కట్టకపోతే నా పరిస్థితి ఏంటి, ఎందుకంటే నేను ఒక సేవకుని, నేను కట్టలేను కదా, నెలకు దానికి దాదాపు 30,000 35,000 ఇంట్రెస్ట్ పడుతుంది, అంటే ఈఎంఐ ఉంటుంది. నువ్వు ఒక్క నెల కట్టకపోయినా నేను ఒక్క నెల కూడా భరించలేను దాన్ని. అంటే లెక్కలు పెట్టుకొని బ్రతికేటోళ్ళు మేము, ఒక్క నెల నువ్వు మిస్ అయినా నాకు ప్రాబ్లం అవుతుంది కదా అన్న. నిజమా కాదండి? ఇప్పుడు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు అది మధ్యవర్తిత్వం అంటే ఎలా ఉంటది? నేను చేయగలిగినప్పుడు చేయాలి. మధ్యవర్తిత్వం అంటే ఎస్, నువ్వు చేయలేనప్పుడు దాన్ని నేను భరించగలిగేంత శక్తివంతుడైన వాడే మధ్యవర్తిత్వం చేయాల. నేను చెప్పాను నాకు అంత శక్తి లేదు అన్నాను. రాంగా రైటా? ఇప్పుడు రైటేనన్నా. ఇలాంటి విషయంలో ఎమోషనల్ వల్ల ప్రాక్టికల్ థింక్. ఇప్పుడు ఎమోషనల్ అంటే నా దగ్గర 10 రూపాయలు ఉంటే ఇస్తాను, తిరిగి ఇవ్వకపోయినా పర్లేదు, నీకు కష్టం వస్తే. నా దగ్గర 1000 రూపాయలు. ఇప్పుడు యేసుప్రభు చెప్పినట్టు 2 అంగీలు ఉంటే లేనోనికి ఒక అంగీ ఇవ్వమన్నాడు. నాకు ఉన్నది చేస్తాను కానీ లేనిది అది అంటే నా వల్ల కాని పని. అదంటే ఆపర్చునిటీ ఉండొచ్చు, బట్ ఒక్క మంత్ నువ్వేమైనా తేడా వచ్చిందంటే అది నేను భరించలేను, అంత అమౌంట్ భరించలేను అన్నట్టే కదా. సో కొన్నిసార్లు ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం ఎమోషనల్ అయిపోతాం. సరే ఏదైతే అయినా కానీ చూసుకుందాం అని అనుకుంటారు. మీకు తెలుసా తద్వారా నీకు కుటుంబంలో ప్రాబ్లమ్స్ వస్తాయని? వస్తాయా రావండి? భార్యాభర్తల మధ్యలో సమస్యలు వస్తాయా? హలో, వస్తాయి. నీ పిల్లల విషయం ప్రాబ్లం అవుతుందా? నీ పిల్లల చదువు విషయంలో కానీ ఇతర విషయాలు కానీ నీ రెగ్యులర్ లైఫ్ లీడ్ చేయడంలో ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అలా చేస్తే? అంటే మనం ఎప్పుడు చేయాలి? ఎస్, ఈ పని చేయడం ద్వారా నాకు నా ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లం రాదు, రెగ్యులర్ లైఫ్ లో నా ఫ్యామిలీకి నా వల్ల ఇబ్బంది కలగకూడదు, అంత నాకు స్తోమత ఉంది, అంత శక్తి ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు మాత్రమే చేయాలి. అది నా డైలీ లైఫ్ మీద, నా డైలీ ఫ్యామిలీ లైఫ్ మీద, నా మంత్లీ ఫ్యామిలీ లైఫ్ మీద, నా రెంట్ కట్టే దాని మీద, నా ప్రొవిజన్స్ మీద, నా పిల్లలకు 2 పూటలు తిండి పెట్టే దాని మీద ప్రభావం పడింది అనుకో, రైట్ అంటారు అప్పుడు కూడా చేయడం? హలో, కాదన్నా. అందరు అంగీకరిస్తున్నారా, అంగీకరించట్లేదా? నేను చెప్పట్లేదని బైబిల్ అయితే మధ్యవర్తిత్వం చేయవాడు తెలివి మాలిన వాడు, పూటపడవద్దు, సహోదరుని కోసం జామీన్ ఉండకూడదంట. ఇంకా చూడండి, ఇతరుల కోసం పూటపడవద్దు, పడితే బలవంతం చేయాలంట. సామెతల ఆరోగ్యం చదవండి, 1, 2, 3 వచనాలు ఒకసారి చదవండి ఒకసారి. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూట పడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కబడి ఉన్నావు. ఏంటిదంటే పరుని చేతిలో చేయేస్తున్నావు. ఏమని? ఇతని కొరకు నేను జామీన్ ఉంటున్నానని చెయ్యేస్తున్నావు. అప్పుడు మాట ఇస్తున్నావుటే కదా. మాట ఇచ్చినప్పుడు ఏమైతావు నువ్వు? ఖచ్చితంగా చిక్కబడి ఉన్నావు. చిక్కబడినట్టే కదా. ఇప్పుడు అందులో కట్టుబడి ఉండాలి, తప్పించుకోవడానికి ఛాయిస్ లేదు. ఇంకా చదవండి. నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కబడితివి. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికానిని బలవంతము చెయ్యి. ఇలాగూ చేసి తప్పించుకున్నాము. నీ కనులకు నిద్రైనను, నీ కన్నురెప్పలకు ఏదైనా మనం ఒకవేళ ఇలాంటి పరిస్థితులు మన అనుదిన జీవితంలో మనం ఎదుర్కొంటాం ఖచ్చితంగా, మనుషులం కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండమంటున్నాడు, తెలివిగా వివరించమంటున్నాడు, యుక్తిగా వివరించాలి. నువ్వు ప్రాబ్లంలో చిక్కబడొద్దు. నువ్వు కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకురావద్దండి. చాలా మంది అలా సఫర్ అయిన వాళ్ళని నేను చూస్తూనే ఉన్నాను. కొంతమంది పేరు కోసమో, గొప్ప కోసమో, లేకపోతే ఇంకేదాని కోసమో మరి విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మేము ప్రేమ కలిగిన వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలనుకుంటారో ఏమో తెలియదు. కొంతమంది అమాయకంగా చేస్తారు, కొంతమంది అజ్ఞానంతో చేస్తారు, కొంతమంది గొప్పల కోసం చేసే వాళ్ళు ఉంటారు. ఏదైనా కావచ్చు, మధ్యవర్తిత్వం చేయడం అనేది మంచి పని కాదు. సో అందుకే పేదవారికి అప్పు ఇవ్వడం అన్నిటికంటే ఘనమైన విషయం. సామెతలు 19:17 చెప్తుంది. ఎవరికి అప్పు ఇవ్వాలంట? అప్పు ఇవ్వడం అంటే అర్థం ఏంటి చెప్పండి. మళ్ళా అంటే వడ్డీ కోసం కాదు ఇక్కడ. మళ్ళీ ఎవరన్నా దీన్ని తప్పుగా తీసుకున్నారు. 19:17 చూడండి ఒకసారి సామెతలు. సో బీద వారికి సహాయం చేయాలని, వారి అవసరాలు తీర్చాలని అన్నిటికంటే ఘనమైన విషయం అది. సో
రిలేషన్షిప్ లో చివరి హెచ్చరికలు డబ్బు గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే మన ఫ్యామిలీలో అన్నిటికంటే ప్రమాదకరమైన విషయం రిలేషన్షిప్ లో ఏంటి అంటే డబ్బులే. కాబట్టి ఆ డబ్బుల విషయంలో ఒక్క దగ్గర జాగ్రత్తగా ఉంటే మనం అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండగలుగుతాం. ఈ ఒక్క విషయంలో మీరు అజాగ్రత్త పాటించినట్లయితే అన్ని విషయాల్లో మీరు బలహీనతలు కొనసాగించబడతా ఉంటారు. కావాలని చెక్ చేసుకోండి మీ లైఫ్ లో ఎక్కడ మీరు వెనుకబడ్డారు, ఎక్కడ మీ లైఫ్ లో ఆగిపోయారు, ఎక్కడ మీ లైఫ్ లో రిలేషన్షిప్స్ బ్రేక్ అయినాయి, ఎక్కడ మీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నారు, ఎక్కడ మీ లైఫ్ లో ఇంకా మీరు ఎదగకుండా ఉండిపోయారు, ఇంకెక్కడ లైఫ్ లో మీరు మంచి పనులు చేయకుండా ఆగిపోయారు. ఆలోచించండి. మీరు నిలబడితేనే కదండి 10 మందికి మనం అండగా నిలబడి సహాయం చేయగలం. మనమే పడిపోతే ఎలా? సో కాబట్టి అద్భుతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కొనసాగించాలంటే అప్పు కామడు దూరంగా ఉండండి. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్త వివరించడానికి ప్రయత్నం చేయండి. సో ఫైనల్ గా 8 లెసన్స్ మనం నేర్చుకున్నాం. చెప్పండి ఏంటిదంటే నెంబర్ 1 ఏంటిదా? నెంబర్ 1 ఇతరుల యొక్క సరిహద్దులను గౌరవించాలి. ఇతరుల యొక్క రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇతరుల యొక్క సరిహద్దులను గౌరవించాలి. నెంబర్ 2 ఏంటిది? వ్యత్యాసాలను అర్థం చేసుకొని సహించాలి. అవునా? ఏం చేయాలండి? వ్యత్యాసాలను అర్థం చేసుకొని సహించాలి. మూడోది ఏంటిది? ప్రాపర్ గా కమ్యూనికేషన్ చేయాలి. వర్బల్ గా, నాన్ వర్బల్ గా. కమ్యూనికేషన్ అనేది చాలా అద్భుతమైన విషయం. సో కమ్యూనికేషన్ సరిగా ఉండాలి. నాలుగోది ఏంటి చెప్పండి? హలో, గుర్తున్నాయా పోనీ? ఊహలు అపార్థం. నాలుగోది ఏంటిది? ఊహలు మరియు అపార్థాలు. సో ఊహలు ఎలా వస్తాయి, ఊహలు అపార్థాలకు ఎలా దారి తీస్తాయి అనే విషయాన్ని మనం చూసాం. ఐదోది ఏంటిది? ఫర్గివ్నెస్ అన్న. ఆస్కింగ్ ఫర్గివ్నెస్, సీకింగ్ అండ్ ఆస్కింగ్ ఫర్గివ్నెస్, క్షమాపణలు అడగడం. 5వ లెసన్. సో మనం అపార్థం చేసుకుంటే ఏం చేయాలి? క్షమాపణలు అడగాలి. మనము మనల్ని ఎవరైనా అపార్థం చేసుకుంటే మనం క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. క్షమాపణల యొక్క ప్రాధాన్యతను మనం 5వ లెసన్ చూసాం. 6వది ఏం చేయాలి? 6వ లెసన్ ఏంటండి? ఇతరులు మనకు గాయం చేసినప్పుడు మనం ఏం చేయాలి? ఇతరులు మనల్ని గాయం చేసినప్పుడు మనం ఎలా స్పందించాలి? ఇఫ్ సమ్వన్ హర్ట్స్ us, what shall we do? మనం ఏం చేయాలి? ఎవరైనా మనం గాయం చేస్తే మనం ఏం చేయాలి? సో 7వది ఏం చూసినాం? రియాక్షన్స్. సో ప్రతిస్పందనలు, ప్రతిక్రియలు ఎంత ప్రమాదకరమైనదో రియాక్షన్ అని సరే మన పెద్ద లెసన్ చూసాం. 8వ లెసన్ కరెక్షన్, దిద్దుబాటు, సరిదిద్దుకోవడం. అంటే ఈ 8 లెసన్స్ అనేవి చాలా ప్రధానమైనటువంటి విషయాలు. సో ఈ 8 లెసన్స్ మీ జీవితంలో అప్లై చేసుకోండి. ఉన్నతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కొనసాగించండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా యేసు ప్రభు దగ్గర అవడానికి ప్రయత్నం చేయండి. ఈ రిలేషన్షిప్ అందుకే మన పాత నిబంధనలైన కొత్త నిబంధనలు దేవుణ్ణి ప్రేమించడం అలాగే మన సహోదరులను ప్రేమించడం కంటే గొప్ప విషయం బైబిల్లో కనిపించదండి. కాబట్టి ఇవి అత్యంత ప్రధానమైన విషయాలు. మన బంధాలు, బాంధవ్యాలు. సో మనీ బేస్డ్, క్రైస్ట్ సెంటర్డ్ ఆలోచించుకోండి అంతే. క్రైస్ట్ సెంటర్డ్ అయితే అది నిస్వార్థంగా ఉంటుంది. క్రైస్ట్ సెంటర్డ్ అయితే మన రిలేషన్షిప్ పరిశుద్ధంగా ఉంటుంది. క్రైస్ట్ సెంటర్డ్ అయితే మన పవిత్రమైన మనసాక్షితో మన రిలేషన్షిప్ కొనసాగించబడతాయి. నిర్మలమైన మనసాక్షి ఉంటుంది. సో అది క్రైస్ట్ సెంటర్డ్ అయితే ఎలాంటి స్వార్థం ఉండదు. క్రైస్ట్ సెంటర్డ్ అయితే ట్రాన్స్పరెంట్ గా ఉంటాం. క్రైస్ట్ సెంటర్డ్ అయితే మనీ బేస్డ్ ఉండదు. క్రైస్ట్ సెంటర్డ్ అయితే మనకి ఏదో లాభం రావాలని సహవాసం చేయము, ఫెలోషిప్లు పెంచుకోము. సో మరి మనం క్రైస్ట్ సెంటర్డ్ రిలేషన్షిప్సా లేకపోతే మరి ఇంకేమైనా సెంటర్డ్ గా మన బంధాలు కొనసాగించబడుతున్నాయి చెక్ చేసుకోండి. మనీ సెంటర్డా, క్రైస్ట్ సెంటర్డ్ మన రిలేషన్షిప్స్? సో మనీ కాదు, ఫేమ్ కాదు, ఇంకోటి కాదండి. క్రైస్ట్ సెంటర్ రిలేషన్షిప్స్ మనం కాపాడుకోగలిగితే మన జీవితాలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. సో కాబట్టి మీ రిలేషన్షిప్స్ కాపాడుకోండి, ఇతరులకు నేర్పించండి, నేర్చుకోండి. దేవునామాన్ని మహిమ కలుగును గాక. బంధాలు చాలా అద్భుతమైనవండి. సో ప్రపంచం అంతా కూడా నిజమైన ప్రేమ కొరకు తప్పించే హృదయం ప్రతి మనిషి లోపల ఉంటుంది. అది మిస్ అయినప్పుడు మనకు ఆ బాధ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనం కూడా ఇతరులకు నిజమైన ప్రేమను అందించడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ఎవరైనా ఒక చిన్న మాట ప్రార్థన చేయండి. 1 minute.